ఉంటూ ముఖ్యంగా మన యొక్క స్టేట్ బాలికా సమన్వయకర్త అయినటువంటి మధుసూదన్ గారు వీరంతా కూడాను రోజు ఉద్యోగాలు చేసుకుంటూ కూడాను ప్రతి వారము కూడాను ఈ యొక్క శిక్షణా శిబిరానికి అటెండ్ అవుతున్నారు. ఎక్కడెక్కడ శ్రీకాకుళం ఏంటి, విశాఖపట్నం ఏంటి, ఎక్కడెక్కడ జిల్లాలకంతా వెళ్ళేసి చక్కగా శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఎంతోమంది గురువులకు శిక్షణ ఇస్తున్నారు. నిజంగా వాడి యొక్క సేవకు స్వామి యొక్క అనుగ్రహం ఎంతో ఎంతో ఉందని చెప్పలేసరి ఈరోజు మనకు అంత బిజీలో కూడాను ఇక్కడికి వచ్చేసి మనకు శిక్షణ ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాల వికాస్ మహిళా సమన్వయకర్త అయినటువంటి స్టేట్ బాల వికాస్ సమన్వయకర్త అయినటువంటి మాధవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాధవి గారు కూడాను ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి టీచర్గా జాబ్ చేస్తూ కూడాను ప్రతిరోజు జాబ్ చేస్తూ ఆరోగ్యం ఎలా అయినా ఉంది కాక స్వామి సేవే ఫస్ట్ అని చెప్పనేసరి స్వామి సేవకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు మనకు శనివారం నిన్న బయలుదేరి ఈరోజు మార్నింగ్ తెల్లవారు 3:30 కల్లా ఇచ్చేసి ఇక్కడికి మనం ఎంతో శ్రమపడి మనందరి కోసంగా వారు ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడాను స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు దగ్గరగా ఉండాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కిరణ్ గారు కడప నుంచి కూడాను స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్ చక్కగా ఆడిస్తారు మనకంతా గేమ్స్ అవన్నీ కూడాను. వారికి కూడాను కడప నుంచి వచ్చారు రాత్రి. సమాజంలో వ్యక్తిగత పరివర్తన తర్వాత సామాజిక పరివర్తన రావాలి. తద్వారా అప్పుడే హ్యూమన్ వాల్యూస్ అనేటివి సమాజంలో ఏర్పడి ఒక మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి స్వామివారు అదే పదే పదే చెప్తూ వచ్చారు. దానికి మౌలికంగా ఈ అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం బాల వికాస్. దీని గురించి బాల వికాస్ గురువుల గురించి బాల వికాస్ యొక్క ఉద్యమం గురించి పదే పదే స్వామి తమ ఉపన్యాసాల్లో కూడా ఎన్నిసార్లు చెప్పారో మనము ఎన్నిసార్లు మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు శిక్షణా శిబిరంలో కూడా స్వామివారి యొక్క ఈ బాల వికాస్ గురించి ఏమేమి చెప్పారు ఇవన్నీ కూడా పునశ్చరణ చేయడం జరుగుతుంది. అయితే నూతన పద్ధతులలో ఏ విధంగా మనం పిల్లలకు బోధన చేయాలి, ఎందుకంటే కాలం మారుతూ ఉంది. చెప్తున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి ఒకసారి ఆడే బాల వికాస్ చెప్తున్న వాళ్ళు. రైట్. ఇవాళ కొత్తగా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. కొత్తగా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు. రైట్. ఈ 2 సార్లు చేతులు ఎత్తకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. అంటే సమితి కార్యకర్తలు ఇక్కడ పొందినటువంటి ఉత్తేజంతో ఉల్లాసంతో మనం కూడా బాల వికాస్ సేవలో పునరంకితం కావాలి. అలా అవుతారని విశ్వసిస్తున్నాను నేను. ప్రప్రథమంగా నేను చెప్పబోయే అంశాన్ని ప్రారంభించే ముందు చిన్న ఇన్సిడెంట్తో ప్రారంభిస్తాను. ఒక బాల వికాస్ విద్యార్థిని మా బాల వికాస్ సెంటర్కి వచ్చేది. నేను పేరు మార్చి చెప్తున్నాను, రమ్య అమ్మాయి పేరు, అసలు పేరు అది కాదు. తన బాల్యంలో ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ టౌన్ నుంచి వచ్చిన కుగ్రామానికి వారు షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్యామిలీ. వారి తండ్రి గారు ఎక్కడ ఒక చిన్న భజన మందిరాన్ని స్టార్ట్ చేసి పిల్లలతో మెల్లగా బాల వికాస్ సెంటర్ ప్రారంభించారు. ఆ అమ్మాయి టౌన్లో ఉన్నప్పుడు అన్ని బాల వికాస్ కల్చర్ ప్రోగ్రామ్స్లో చాలా బ్రహ్మాండంగా పాల్గొనేది. తన మనసులో ఆ విషయం ముద్రించబడింది. ఎప్పటికైనా కూడా నా తోటి పిల్లల్ని ఇలా తయారు చేయాలి అని. మెల్లిమెల్లిగా తను చదువుకుంటూ యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులున్న సంస్థలోని వ్యక్తుల సహాయ సహకారాల చేత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తను ఒక జాబ్ వచ్చింది. అంతవరకు అక్కడ భజన మండలి సమితి కన్వీనర్ ఏం చేశారంటే, భజన మండలి కన్వీనర్ ఒక స్కీమ్ పెట్టాడు ఆ పల్లెలో. ఎవరైతే బాల వికాస్కి వస్తారో వాళ్ళందరికీ మేము ఫ్రీ ట్యూషన్ చెప్తాము అని. పల్లెల్లో ట్యూషన్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఫ్రీ ట్యూషన్ కోసం చాలామంది పిల్లలు బాల వికాస్కి వచ్చేవారు. రెగ్యులర్ అటెండెన్స్ మెయింటైన్ చేసేవారు. ఆయన చాలా డిసిప్లిన్ మ్యాన్. ప్రశాంతి సర్వీసులు కూడా వస్తుంటారు, మీలో చాలామంది తెలుసు ఆయన వాళ్ళ ఫాదర్. సో అట్లా అక్కడ బాగా డెవలప్ అయింది బాల వికాస్ సెంటర్ ఫ్రీ ట్యూషన్స్ వల్ల. ఆ ట్యూషన్ కూడా ఆ చుట్టుపక్కల సమితి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేవారు జీతం కూడా, ఎందుకంటే చిన్న భజన మండలి ఆర్థిక పరిస్థితుల వల్ల. ఈ అమ్మాయి జాబ్ వచ్చిన తర్వాత తను చేసిన ఫస్ట్ సేవ ఏమిటంటే వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి, నాన్న ఇన్ని సంవత్సరాలు చుట్టుపక్కల సమితి వాళ్ళు మనకు ఆర్థిక సహాయాన్ని అందించారు, ఇక నుంచి నా జీతంలో నేను ట్యూషన్ మాస్టర్కి జీతం ఇస్తాను, కాబట్టి పక్క సమితి వాళ్ళ సహాయం ఆపేసేయండి అని చెప్పింది ఫస్ట్ అమ్మాయి. తను తీసుకున్న ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, నాతో కోఆర్డినేట్ చేస్తూ తను ఒక డ్యాన్స్ మాస్టర్ అక్కడ అపాయింట్ చేసుకుని ఆ లోకల్ బాల వికాస్ పిల్లలందరూ కూడా 1 year ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్లో బాగా తర్ఫీదు ఇచ్చి
ఒక మెగా ప్రోగ్రామ్ చేస్తే, అంటే మన కుల్వంత్ హాల్ ఏ స్థాయిలో డ్యాన్సెస్ జరుగుతాయో ఆ స్థాయిలో విత్ కాస్ట్యూమ్స్, మేకప్, డయాసు అన్ని బ్రహ్మాండంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి జిల్లాలో అందరు ముఖ్యమైన పిలిచి ఒక పెద్ద మెగా ప్రోగ్రామ్ చేసి కంట్లో నీళ్లు కాల్చి చెప్పింది అమ్మాయి, నా బాల్యంలో ఇలా పాల్గొనాలని నాకు చాలా కోరిక ఉండేది, కానీ అప్పటికి ఆర్థిక పరిస్థితుల వల్ల అలా నేను చేయలేకపోయాను. కాబట్టి నేను ఆ కోరికను బలంగా అలా ఉంచుకొని ఈ రోజున మా పిల్లలతో ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నేను చేసినట్టుగానే ఫీల్ అవుతున్నానని చెప్పింది ఆ అమ్మాయి. బాగుంది. థర్డ్ వన్, తను టౌన్లో వాళ్ళ పిన్ని గారింటి ఒక రూరల్ బాల వికాస్ సెంటర్ నడిచేది. నా వైఫ్ కూడా అక్కడికి వెళుతుంది. అంత స్లమ్ ఏరియా అనమాట. అంతా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, బేల్దారి పనిపోయే వాళ్ళంతా. భర్తలంతా ఎంత సంపాదిస్తే అంత రాజు తాగేసి ఇంటికి వస్తారు. అందరితో కాకుండా భార్యలు కొడుతుంటారు. ఏదో ఒక చీటి ఆ వీధుల్లో అంతా అదే గొడవలు రోజు. భార్య ఇళ్ళలో పని చేసి ఏదో అంత అన్నం తెచ్చి పిల్లలు పెడుతుంటారు, వస్తువులు ఉంటుంటారు, వాళ్ళు కొడుతుంటారు, వీళ్ళు కొట్టించుకుంటుంటారు. అటువంటి వాతావరణంలో పిల్లలు. అక్కడ బాల వికాస్ సెంటర్ ఇప్పుడు బాగా మార్పు వచ్చింది ఆ ఏరియా అంతా కూడా. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి పూజ జరిగితే వాళ్ళ బంధువుల ఇంట్లో ఈ అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది. సరే, అక్కడ గ్రూప్స్ డివైడ్ చేసి చెప్తుంటే ఆ రోజు ఒక గురువు రాలేదు. రాకపోతే ఈ అమ్మాయి బాల వికాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి నా వైఫ్ రిక్వెస్ట్ చేసింది, రమ్య క్లాస్ తీసుకుంటావా? మరి తీసుకుంటాను అంటే ఇక్కడ వ్రతం జరుగుతుంది, ఇక్కడ అమ్మాయి క్లాస్ తీసుకుంది. అదంతా అయిన తర్వాత వాళ్ళ బంధువులతో చాలామంది వచ్చారు. ఒక ఎంటెక్ పూర్తి చేసిన అబ్బాయి చెన్నైలో చాలా ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తుంటే ఎంఎన్సీ కంపెనీ చేసిన ఒక అబ్బాయి చూసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, మనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదమ్మా, నాకు ఈ అమ్మాయి నచ్చింది, మీరు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్, మేము ₹1 కట్నం ఇచ్చుకోలేమండి, మేము పెళ్లి చేసేందుకు. వీళ్ళు చాలా హై ఫ్యామిలీ అనమాట, అబ్బాయి వాళ్ళది ఆర్థికంగా చాలా ఉన్నత కుటుంబం. మేము మీకు మ్యాచ్ అవ్వము, మాకు వద్దు అన్నారు. కానీ ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు చెప్పేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి నాతో చాలాసేపు డిస్కస్ చేశాడు కొన్ని రోజుల పాటు. నేను అడిగాను, మీ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు కదమ్మా, నువ్వు ఎందుకు అంత ఇష్టపడుతున్నావు అమ్మని అడిగాను. అంకుల్, పెళ్లి కాకముందు ఆ అమ్మాయి 2 hours పిల్లలకి బాల వికాస్ చెప్పడం గమనించాను. ఈ చిన్న ఏజ్లో ఆ స్పిరిచువల్ బేస్ ఉన్న అమ్మాయి నాకు జీవితంలో లైఫ్ లాంగ్ తోడు ఉంటే నా జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి ఒక్కసారి. నేను అబ్బాయి, డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది అంకుల్, ఫ్యూచర్లో నేనే సంపాదిస్తే నాకు మంచి ప్యాకేజ్ ఉంది, ఇప్పుడు ఆర్థికంగా మాకేం ఇబ్బందులు లేవు, కానీ నాకు బాగా డబ్బు కట్నం ఇచ్చే అమ్మాయి కన్నా ఇటువంటి అమ్మాయి వస్తే నా పిల్లలు కూడా బాగుంటారు భవిష్యత్తులో అని కోరుకున్నాడు అబ్బాయి. అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ తల్లి ఒప్పుకున్నారు. వాళ్ళకి పెళ్ళి, ఒక అమ్మాయి పుట్టింది. కరోనా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇక్కడ చూడండి అసలు ఎపిసోడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. సరే, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ గ్రామంలో ఉంటూ వచ్చాడు, ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు. ఈ అమ్మాయి కూడా చిన్న పాప కావడంతో, డెలివరీ చిన్న పాప, ఆ పల్లెల్లోని తల్లిగారి ఇంట్లో ఉంటూ తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వచ్చింది. అప్పుడు ఆ చుట్టుపక్కల ఏం చేస్తుంటే ఆమె 16 గ్రామాల్లో బాల వికాస్ స్టార్ట్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఈవినింగ్ అయిపోతున్న వర్క్ రోజుకో గ్రామానికి వెళ్ళేది. అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడి మెల్లిమెల్లిగా అక్కడ బాల వికాస్ సెంటర్ స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత అక్కడ బాగా బాల వికాస్ డెవలప్ అయింది. తనకు వర్క్ ఫ్రమ్ అయిపోయిన తర్వాత ఇంక కంపెనీకి వచ్చేమని కాల్ చేశారు చెన్నై నుంచి. ఈ అమ్మాయి చాలా బాధ, 16 సెంటర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఇంకా మంచి స్థాయికి రాలేదు, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ సూపర్వైజ్ చేస్తే పర్వాలేదు కానీ లేదా కష్టం కదా అని తన ప్రార్థనను మన్నించి స్వామి అక్కడ ఒక అబ్బాయిని, యూత్ అబ్బాయి పరిచయం అయ్యాడు. తనతో డిస్కస్ చేసి ఈ అమ్మాయికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ అబ్బాయి అందుకున్నాడు ఆ అమ్మాయి భావాలని. తను బాగా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. బాగుంది. కానీ ఆ అబ్బాయిని అక్క నువ్వు ఇంకా కొద్ది రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి మనకంతా, ఇక్కడ ఇంకా బాగా డెవలప్ చేస్తామని కోరాడు అబ్బాయి. ఈ అమ్మాయి స్వామికి లెటర్ రాసుకుంది, స్వామి ఇట్లా ఉంది పరిస్థితి, కాబట్టి నా ఉద్యోగానికి ఇబ్బంది కాకుండా, నా బిడ్డ చదువుకి ఇబ్బంది కాకుండా, అమ్మాయి ఇప్పుడు చదువుకు వచ్చింది, ఈ గ్రామంలో సరైన వసతులు లేవు, సో ఏం చేయాలి అర్థం కావడం లేదు, ఒక పక్కన వ్యక్తిగత జీవితం, ఒక పక్కన బాల వికాస్, నేనేం చేయాలి తోచడం లేదు స్వామి, దయచేసి నాకు ఈ బాల వికాస్ మిస్ కాకుండా నన్ను దయచేసి కరుణించండి ఒక ఉత్తరం రాసి పెట్టుకుంది స్వామి దగ్గర. అనుకోకుండా ఆ అమ్మాయికి చిన్ని పాపకు స్వామి కాన్వెంట్లో సీట్ వచ్చింది లాటరీలో. స్వామికి సమస్య తీరింది. స్వామి దృష్టిలో ఆ చిన్ని పాపని జాయిన్ చేశాడు. చూడండి, ఆ అమ్మాయి తర్వాత ఆగలేదు. భర్తతో డిస్కస్ చేసి ఆ అమ్మాయి ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని తన సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసిందండి. ఆ అమ్మాయి రిజైన్ చేసేసి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి
లాస్ట్ మంత్ అందులో సెలెక్ట్ అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మంచి జాబ్ తెచ్చుకొని చూడండి, ఆ జాబ్ కూడా అమ్మ ఎక్కడో దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వచ్చేట్టుగా ఉంటే మళ్ళీ స్వామిని ప్రార్థిస్తే అతి సమీప పక్కన పెనుగొండ, పేరు వినే ఉంటారు, పుట్టపర్తి పక్కన పెనుగొండలో పోస్టింగ్ ఇచ్చారు ఇప్పుడు అమ్మాయికి. సో భర్త తను సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, కూతురు స్వామి దగ్గర చదువుతోంది, ఈ అమ్మాయి జాబ్ రిజైన్ చేసేసింది, స్టేట్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది, పెనుగొండలో సెటిల్ అయింది, ఆదివారం వెళ్ళి కూతురు చూసుకొని వస్తుంది, మిగిలిన 6 రోజులు రోజుకు బాల వికాస్ సెంటర్ని బ్రహ్మాండంగా సూపర్వైజ్ చేస్తుంది. లాస్ట్ 2 months బ్యాక్, 2 weeks బ్యాక్ వాళ్ళ పిల్లలు తయారు చేసిన పిల్లలందరినీ తీసుకొచ్చింది మా దగ్గరికి. ఆ గ్రామీణ పిల్లలు వేదం చెప్తున్నారండి, దాదాపు కులవంత స్థాయికి కూడా చెప్తున్నారండి వేదం. ఆ పిల్లలు అయితే భజన్స్, గ్రామాల పిల్లల గొంతులు ఎట్లా ఉంటాయి, మన పద్మావతి మేడం చెప్తారు గ్రామాల పిల్లల గొంతులు ఎట్లా ఉంటాయో, మంచి కంఠస్వరం, బ్యాచ్లు పిల్లలు, బ్రహ్మాండమైన భజన్స్, వేదము, ఎంత బాగా తర్ఫీదు ఇచ్చిందంటే ఆ అమ్మాయి. ఎందుకు చెప్తున్నానంటే స్వామికి నిష్పక్షపాతంగా నిస్వార్థంతో ఆ అమ్మాయి చేసినటువంటి ప్రార్థనలు ఒక బాల వికాస్ విద్యార్థిగా తన కెరీర్ స్టార్ట్ చేసి ఒక గురువుగా ఇవాళ ఒక లీడింగ్ తీసుకున్నటువంటి ఒక స్థాయికి వచ్చి తను వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ తన అఫిషియల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో 16 గ్రామాల్లో బాల వికాస్ సెంటర్ని స్టార్ట్ చేసి ఒక స్థాయికి తీసుకురాగలిగిందంటే ఎంత దృఢ సంకల్పం ఆ అమ్మాయిలో ఉంటుందో ఆలోచించండి, ఎంత శరణాగతి స్వామి పట్ల అమ్మాయిలు ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ స్వామి చెప్పేది ఏమిటంటే, జీవితంలో నేను కూడా ఇంత వయసులో స్వామి దగ్గరికి వచ్చానండి బాల వికాస్కు. నేను ఆనాడు నమ్ముతున్న సిద్ధాంతం, ఈనాడు నమ్ముతున్న సిద్ధాంతం ఒక్కటి. మన ఆర్గనైజేషన్లో, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సరే మనం చాలా ఊహలు అలుతుంటాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని. అది అందరం చేస్తుంటాం, కానీ కొంతమంది సక్సెస్ అవుతాం, కొంతమంది కాలేము. ఎందుకు అవ్వలేము మనం అంటే ఒక కారణం స్వామి చెప్పారు. సత్యసాయి అవతారం అన్నది అమృతధారలు వర్షింపజేసేటువంటి వర్షంరా. మీ పాత్ర ఇలా పెడితే కొద్ది రోజులకైనా పాత్ర నిండుతుంది, బోడించిన పాత్రలో కొన్ని సంవత్సరాలు యుగాలు పెట్టిన ఒక్క చుక్క నీరు కూడా అందులో చేరదు అని చెప్పారు స్వామి. మన జీవితాలు ఏదైనా గుర్తుపెట్టుకోండి, కృషి ఎంతో కృప అంత. ఏదైనా మనం సక్సెస్ అందుకోలేకపోతున్నామంటే మన కృషి సరైన విధానంలో లేదు, సరైన పద్ధతిలో లేదు అని. మనం చక్కగా స్వామి దగ్గర సక్సెస్ఫుల్ ముందుకు వెళుతున్నామంటే మన కృషికి తగ్గట్టుగా స్వామి కృప కూడా ఉంది కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నామని. బాల వికాస్ గురువులుగా మనం మొట్టమొదటిగా ఫాలో అవ్వే సిద్ధాంతం ఏమిటి అంటే మన కృషి సక్రమైన రీతిలో ఉండాలి అని. ఇవాళ కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి, ముందు కాలంలో బాల వికాస్ శిక్షణ శిబిరాల్లో అందరి కింద కూర్చొని రాసుకోవాల్సిన కుర్చీలు లేవు. ఆ తర్వాత 10 ఏళ్ళకి ఏదో పెద్దవాళ్ళకి మాత్రం కుర్చీలు వచ్చాయి. ఇప్పుడు అందరం చైర్ పర్సన్స్ అయిపోయాం, ఎందుకంటే మన ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నాయి, అందరూ చైర్ పీపుల్ అయిపోయాం మనం. కానీ ఆ రోజుల్లో బాల వికాస్ నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఒక 5 minutes చెప్తాను మీకు. మొట్టమొదటిగా మన బాల వికాస్ కేవలం భజన్స్, స్టోరీ టెల్లింగ్తో స్టార్ట్ అయిందండి. 1960, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, 1969వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి బాల విహార్గా ప్రారంభపడి భగవంతుని దివ్య హస్తాల చేత 1971లో మళ్ళీ శ్రీ సత్యసాయి బాల వికాస్ స్వామి నామాన్ని రూపాంతరం చేయడం జరిగింది. అప్పట్లో గురువు శిక్షణ శిబిరానికి ఇలా రావాలంటే మణమ్మ గారు, ఇందులాల్ షా గారు, సీతాలక్ష్మి గారు, వీళ్ళంతా కూడా ఈ లెసన్ ప్లాన్స్ అంతా కూడా స్వామి స్వీయ పర్యవేక్షణలో రూపొందించడం జరిగిందండి. అప్పట్లో ట్రైన్లు లేవు, రిజర్వేషన్స్ మాన్యువల్, బస్సులు రిజర్వేషన్ లేవు. మహిళలు ఫ్యాకల్టీగా వచ్చేవాళ్ళు, కనీసం 2 ట్రైన్లు 2 బస్సులు మారి వచ్చేవారు. జెంట్స్ అయితే ట్రాక్టర్లు ఎక్కువ వచ్చేవాళ్ళు, ఎద్దుల బండ్లు ఎక్కువ వచ్చేవాళ్ళు. అప్పుడు ఆటోలు కూడా అంత లేవు ఆ రోజుల్లో. అలాగా ఈ లెసన్ ప్లాన్స్ చెప్పడం కోసం ప్రిపేర్ అయ్యి త్రూఅవుట్ అప్పుడు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఉండేది. ఆ మూల నుంచి ఈ మూలకు, ఈ మూల నుంచి ఆ మూలకు 4-5 బ్యాగులు వేసుకొని తిరిగేవారు. కానీ ఈనాడు మనకు ఆ కష్టాలు ఏమైనా ఉన్నాయండి? ఇంట్లోకి వచ్చిన మొబైల్ రిజర్వేషన్ చేసుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది. మనకు ఎన్నో సౌలభ్యాలు వచ్చాయి, ఆన్లైన్ రిజర్వేషన్స్ వచ్చాయి. కానీ ఆనాటి గురువుల కృషితో మనం కంపేర్ చేస్తే మనకు చాలా సౌలభ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజున ప్రయాణ సాధనాలు కూడా అంతే. అప్పట్లో సమాచారం మనకు ఎలా తెలియజేసేవారు వాళ్ళు? నెక్స్ట్ ఒకటి కూర్చో. అప్పట్లో ల్యాప్టాప్లు, పీపీటీ లేవండి, అప్పుడు మొబైల్సే లేవు. అప్పట్లో సైక్లో స్టైల్ పేపర్లు ప్రిపేర్ చేసుకుని నోట్స్లు చెప్తే అందరు రన్నింగ్ నోట్స్ రాసుకొని ఇంటికి వెళ్ళాక వాళ్ళ నోట్స్ మళ్ళీ వాళ్ళు మొత్తం రివైజ్ చేసుకునేవారు. ఇప్పుడు ఈ ట్రైనింగ్ క్యాంపులో ఒక నోట్స్ ఉంటుంది, వచ్చే ట్రైనింగ్ క్యాంపులో ఇంకో నోట్స్ ఉంటుంది, ఆ వచ్చే ట్రైనింగ్ ఇంకో నోట్స్ ఉంటుంది, ఆ వచ్చే ట్రైనింగ్ ఇవన్నీ పోయి ఉంటాయి. ఎక్కడ పెట్టేస్తే ఎక్కడ మర్చిపోతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు బాలిక పర్మనెంట్ బుక్ పెట్టుకోండి. ఎక్కడ ట్రైనింగ్కి వచ్చినా, ఎక్కడ కొత్త విషయాలు విన్నా ఆ పర్మనెంట్ బుక్లో నోట్ చేసుకోండి. అది మనకి ఎప్పుడైనా రెఫరెన్స్ కోసం ఉంటుంది తప్పించి పేపర్లో రాస్తే ఉపయుక్తంగా ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం
చదవాలి దాన్ని. ఇవాళ క్లాస్కి వెళ్ళాం, ట్రైన్కి ఏం విన్నాం, మనకి ఎంత అర్థమైంది, ఎక్కడ డౌట్స్ ఉన్నాయని. బాగా విన్నాము అంటే డౌట్స్ బాగా క్లారిఫై అవుతాయి. మనకి ఏమి డౌట్స్ రాలేదంటే రెండే విషయాలు, బాగానే అర్థమై ఉండాలి, లేకపోతే ఏం అర్థం కాకుండా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకుని ఎవరి నోట్స్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకునేవారు. తర్వాత ఈ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు లేవు బాల వికాసంలో. ఇప్పుడు మనకు అన్ని రెడీగా మెటీరియల్ ఉందండి. అప్పట్లో ఓన్లీ ఒకరి ద్వారా మౌఖికం నోట్స్ చెప్పి ఆనాడు వేదాలు ఎలా ఉండేవో స్క్రిప్ట్ లేకుండా అలాగా రన్నింగ్ నోట్స్ రాసుకొని ప్రిపేర్ చేసుకునేవారు. తర్వాత ఇంగ్లీష్లో వచ్చినాయి బుక్స్, పాత డివైన్ ఇవన్నీ. తెలుగులో బుక్స్ లేవు అప్పట్లో. ఆ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో సమితి పెద్దవాళ్ళతో చెప్పించుకొని ఈ గురువులు రన్నింగ్ నోట్స్ రాసుకొని పిల్లలు చెప్పేవాడు. అంత కమిట్మెంట్ ఉండేది వాళ్ళలో. ఇవాళ అన్నీ మనకు మెటీరియల్ బాగా జిరాక్స్ కాపీ చేతికి వచ్చేయడంతో చదవడం ఎక్కువైంది, రాయడం తక్కువైంది. కాబట్టి మనకు ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కూడా మనకు కొంచెం కష్టంగానే ఉంది. తర్వాత ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలి. బాల వికాస్ తరగతులు ఎవరికి? 1992 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ఫ్యాకల్టీకి స్వామికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళలు పురుషులు అందరు ఉన్నారు, స్టేట్ ఫ్యాకల్టీకి అందరికీ. స్వామి మాట్లాడుతూ సడన్గా బాల వికాస్ ఎవరికి అన్నారు స్వామి. మనందరూ కూడా తెలుసు, స్వామి దగ్గర తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే అసలు మాట్లాడకూడదు, తెలిసినా కూడా మాట్లాడకుండా ఉత్తమం. ఎందుకంటే భగవంతుడి నుంచి నోటి నుంచి రావాల్సింది వచ్చేది మనకు. వెంటనే సీతాలక్ష్మి గారు బాల వికాస్ మా కోసమే స్వామి అన్నారు. జీవితాంతం అది గుర్తుపెట్టుకోండి, పిల్లల కోసం కాదు. మేమేదో తెలుసుకుని పిల్లలు చెప్పేసి వాళ్ళు ఉద్ధరిస్తాము, వాళ్ళు బాగుపడతారని అనుకుంటున్నారేమో. కాదు. బాల వికాసు మిమ్మల్ని మీరు బాగుపరచుకోవడం కోసం, మీరు చదివి నేర్చుకోవడం కోసం, మీకోసం, మీ వ్యక్తిగత ఉద్ధరణ కోసమని గుర్తుపెట్టుకోండి, పిల్లల కోసం కాదు అన్నారు స్వామి. తర్వాత అన్నారు, మీరు చెప్పినంత మాత్రం పిల్లలు మారుతారా అన్నారు స్వామి. చాలామంది గురువులు అడిగారు, స్వామి మేము చెప్పిన పిల్లలు వినడం లేదు అని. నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్లైడ్ చెప్తాను దానికి ఎందుకు కారణం ఏమిటి అన్నది. సో ఎవరికి అడిగితే స్వామి చెప్పారండి, గురువులు మా కోసమే స్వామి అన్నారు. ఆ తర్వాత స్వామి నెక్స్ట్ మా అందరూ పాద నమస్కారం ఇచ్చారు. ఆ రోజు సాయంకాలం మంగళహారతి అయిపోయింది, స్వామి వెళ్ళిపోతున్నారు కులవంతులోంచి పూర్ణచంద్రులకి. సీతాలక్ష్మి గారు అంటే, స్వామి చాలా సంతోషంగా ఉంది స్వామి అన్నారు. ఎందుకు అన్నారు స్వామి. సీతాలక్ష్మి గారు అంటే మీరు తిరుపతిలో ఉన్నారు, మీకు తెలుసుకొని బాల వికాస్ ఆద్యులు, మాకు ప్రథమ బాల వికాస్ గురువు గారు. ఎందుకు సీతాలక్ష్మి అన్నారు స్వామి. రేపు బాల వికాస్ గురువులకి మీరు పాద నమస్కారం ఇస్తాను కదా స్వామి. ఎందుకు అంటే, బాల వికాస్ గురువులా ఏరి అన్నారు స్వామి. అంటే ఇగో బ్యాడ్జెస్ స్కార్ఫ్ వేసుకుని అందరం కూర్చున్నాము, స్కార్ఫ్ వేసే బ్యాడ్జెస్. ఇదిగోండి స్వామి వీళ్ళంతా బాల వికాస్ గురువులే స్వామి అంటే, అబ్బే వీళ్ళంతా బాల వికాస్ గురువులు కాదు సీతాలక్ష్మి అన్నారు. లేదు స్వామి ట్రైనింగ్ జరుగుతుంది నిన్నటి నుంచి, వీళ్ళంతా బాల వికాస్ గురువులు స్వామి అన్నారు. కాదు సీతాలక్ష్మి వీళ్ళంతా బాల వికాస్ టీచర్లు అన్నారు స్వామి. అంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. చెప్పండి బంగారు, మీరంతా బాల వికాస్ టీచర్లా బాల వికాస్ గురువులు అడిగారు స్వామి మమ్మల్ని. ఎవరిమేం మాట్లాడలేదు. చెప్పండి అన్నారు స్వామి. ఎవరిమేం మాట్లాడలేదు. స్వామి అని నేను చెప్పనా అన్నారు. చూడండి బంగారు, పిల్లలకు మీరు ఏవైతే ప్రతి వారం చెప్తున్నారో అవన్నీ మీరు ఆచరించి చెప్తే మీరు గురువులు, చదువుకొని చెప్తే బాల వికాస్ టీచర్లు. ఇప్పుడు చెప్పండి మీరు గురువులా టీచర్లా అన్నారు. ఇప్పుడు మనం కూడా వేసుకోవాలి ప్రశ్న, ఎవరికి వాళ్ళం, మన బాల వికాస్ టీచర్లా బాల వికాస్ గురువులా అని. మేము చెప్పిన పిల్లలు మారడం లేదు, మా మాట వినడం లేదు, మేము చెప్పినట్టుగా చేయడం లేదు అని చాలామంది బాల వికాస్ గురువులు మనం అనుకుంటుంటాం. దానికి స్వామి చెప్పిన సొల్యూషన్ ఏంటండి, ఎప్పుడు వింటారు పిల్లలు, ఎప్పుడు వింటారు పిల్లలు? ఆచరించి చెబితే తప్పకుండా వింటారు. ఎవరు ఆచరించాలి? గురువులు అంటే ఎవరు ఇక్కడ? ఇక్కడ గురువు ఎవరు? ఇప్పుడు ఎవరు ఆచరించాలండి? మనం ఆచరించాలి. తప్పు. ఎవరు ఆచరించాలి? ఎవరు ఆచరించాలండి? ఎవరికి వాళ్ళు నేను మనల్ని కలుపుకోవద్దండి. ఇక్కడ సాధనలో ఎవరికి వాళ్ళే తప్పించి మనము కలుపుకోవద్దండి. ఎవరు ఆచరించాలి? ఎవరికి వాళ్ళు నేను ఆచరించాలి అనుకోండి, మనమని కలుపుకోవద్దండి. క్లూ ఎంత బ్రాడ్ మైండెడ్ ఇక్కడ మనకు కదా. అదే అన్నిట్లో ఉంటే బ్రాడ్ మైండెడ్ చాలా సంతోషం మనకి. కాబట్టి ఆచరణ దగ్గర మాత్రం ఎవరికి వాళ్ళు నేను ఆచరించాలని అనుకోవాలన్నమాట. అప్పుడు అన్నారు స్వామి, ఏం చెప్తారు మీరు పిల్లలకు? సత్యం పలకాలి అని చెప్తారు. ఎన్ని అబద్ధాలు చెప్తారో గురువులు పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్నారు స్వామి.
మీరు ఒకరికొకరికి అసూయ ద్వేషాలు ఉండకూడదు అని చెప్తారు. మీకుంటేనే ప్రథమ లక్షణం అది అన్నారు స్వామి. అని చాలా క్రమశిక్షణతో పెద్దల మాట వినాలా, ఐక్యమత్యంగా ఉండాలి అంటారు. ఇదిగో ఈ ఫస్ట్ లైన్లో కూర్చోవడం కోసం దర్శనానికి ఎన్ని గొడవలు చేసుకుని వచ్చి కూర్చొని నాకు బాగా తెలుసు అన్నారు స్వామి. అంటే స్వామి దగ్గర ఫస్ట్ లైన్ కూర్చోవడం కోసం అందరూ పోటీ కదండి అక్కడ. అని మన రంగులన్నీ బయట పెట్టారు స్వామిని. తప్పు బంగారు. మీలో ఈ భావనలు ఉంటే పిల్లలకి ఏం చెప్తారు? ఆ పిల్లలు ఏం మార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మార్పు రాదు పిల్లల్లో. మీలో మార్పు వచ్చిన రోజునే మీ నోటి ద్వారా వచ్చిన వాక్కు వాళ్ళ మైండ్లో చేరి వాళ్ళ స్థిరంగా కూర్చుని అప్పుడు వాళ్ళు ఆచరిస్తారు. అప్పుడు వాళ్ళ మార్పు వస్తుంది. అందులో మార్పు రాదు అన్నారు. కాబట్టి ఎవరు మారాలి ఫస్ట్? మళ్ళీ మనం అనద్దండి, నేను ఎవరి వాళ్ళు నేను మారాలి అనుకోండి. అది నెక్స్ట్. బాల్య వికాసంలో ఏం నేర్పుతారు? చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, కొత్త వాళ్ళు అడుగుతుంటారు. బాల్య వికాసంలో ఏం నేర్పిస్తామండి మనం? బాల్య వికాసంలో ఏం నేర్పిస్తాం? మానవతా విలువలు, ఇంకా శ్లోకాలు, పద్యాలు, భజనలు, స్టోరీసు, గేమ్స్. ఇంకా జెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు సార్, ఇంట్లో మాట్లాడరు తెలుసు, ఇక్కడైనా మాట్లాడండి కొంచెం. క్రమశిక్షణ, ఇంకా స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ కరెక్ట్ అండి. వన్ వర్డ్ ఆన్సర్ కావాలి. ఏం నేర్పుతారంటే ఏం చెప్పాలి? భారతీయ సంస్కృతి నేర్పుతామని చెప్పాలి. చాలామంది గురువులు కూడా ఎవరైనా పేరెంట్స్ అడుగుతారు ఏం నేర్పిస్తారంటే బాల్య వికాసంలో అని రకరకాలు చెప్తుంటారు. తప్పండి. వన్ వర్డ్ ఆన్సర్. బాల్య వికాసంలో ఏం నేర్పుతారంటే మనం ఏం చెప్పాలి? మళ్ళీ అందరూ కలిసి చెప్పండి. ఏం చెప్పాలి? భారతీయ సంస్కృతి మాధవి గారికి స్టేట్ కోఆర్డినేటర్ అయితే మాకు కూడా కొంచెం ఆ వాసనలు అంటుకున్నాయి. అంటే ప్రశ్న సమాధానం టీచర్లు కదా మాధవి గారు ఎప్పుడు అంటారు, మా వాసనలు పోవండి, పిల్లల్ని అడిగి ప్రశ్నలు ఆన్సర్ లాబడుతుంటామని. మాకు కూడా ఆ కంపెనీలోకి వచ్చి మాకు ఆ వాసనలు కొద్దిగా చేరాయి అనమాట. సో ఏం నేర్పుతామండి మనం? పేరెంట్స్ అడగండి, ఏమంటే మీరు బాల్య వికాసం పిల్లలు పంపుతున్నారు కదా, బాల్య వికాసంలో మీరు ఏం నేర్పుతారని మీరు పంపుతారని అడగండి. 199 పేరెంట్స్. ఇక పేరెంట్స్ ఎంతమంది చేయొద్దండి ఒకసారి? ఓకే, వచ్చారు 15 మంది వరకు వచ్చారు. ఓకే అండి. చాలామంది పేరెంట్స్ని అడిగితే ఏం చెప్తారు తెలుసా అండి? అక్కడ సాయిబాబా గురించి చెప్తారండి, ఇట్లా భజన నేర్పిస్తారండి, ఇలా కథలు చెప్తారండి. ఒకసారి ఇట్లా మా పేరెంట్స్ సెషన్లో ఒక ఫాదర్ని అడిగాను నేను, మీరు బాల్య వికాసం పంపుతారు కదండి, ఏ ఉద్దేశంతో పంపుతున్నారన్నా? నేను పర్సనల్గా మాట్లాడతానండి మీతో అన్నాడు. అయ్యి బాబాయ్ అనుకుని దగ్గర వెళ్ళి ఏంటండి అన్న, ఆదివారం అండి వీక్ అంతా బాగా అలసిపోయి ఉంటాము, మా ఇంట్లో ఇద్దరు పిల్లల ఛానల్ కోసం ఆ ఛానల్ గొడవ పడుతుంటారండి, అట్లా బాల్య వికాస్ పంపించేసి 1 గంట బాగా పడుకుంటాను మాస్టర్ నేను ఇంట్లో, అందుకు పంపుతానండి బాల్య వికాస్ అనమాట. పాప ఆయన సమస్యలు ఆయనవి. అంటే ఆయన బాల్య వికాస్ ఏమిటి అనుకుంటాడు? ఆయన పడుకోవడానికి ఒక మంచి రెస్ట్ టైం అనుకుంటాడు అనమాట ఆయన బాల్య. కాబట్టి పేరెంట్స్ కూడా మనము కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బాల్య వికాస్ ఎవరికి, ఎందుకు, ఏమిటి అన్నది. ఇక కొత్త గురువుల కోసం ఒక చిన్న విషయం. బాల్య వికాసలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ప్రస్తుతం గ్రూప్ 4 కూడా వచ్చిందండి. సో 4 గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్ మనం 3 సంవత్సరాలు బోధించాలి పిల్లలు. గ్రూప్ 1 3 సంవత్సరాలు, గ్రూప్ 2 3 సంవత్సరాలు, గ్రూప్ 3 3 సంవత్సరాలు, గ్రూప్ 4 కూడా 18 ప్రీ సేవలు. గ్రూప్ 3 అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని సంస్థలోకి వారు సేవలుగా వచ్చే ముందుగా ఆ ప్రీ సేవల పీరియడ్ కూడా వాళ్ళు మరి పింక్ స్కార్ఫ్ వేసుకొని చేస్తారు. 18 ఏళ్ళ వరకు గ్రూప్ 4లో వాళ్ళు ఉంటారు. ఒక గ్రూపు 3 సంవత్సరాలు. ఎన్ని గ్రూపులు అండి మొత్తం? ఫస్ట్ గ్రూప్ ఎన్ని సంవత్సరాలు? సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ 3 years కాదు, అన్ని 3 years అంటే ఎట్లా? 18 సంవత్సరాలు నిండే వరకు. బాగుంది. ఈ మొత్తం 3 గ్రూపుల్లో 27 ప్రధానమైన టాపిక్స్ ఉన్నాయి. కానీ ఈ 27 ప్రధానమైన టాపిక్స్ని 5 ముఖ్యమైన టాపిక్స్గా రూపొందించడం జరిగింది. ఫస్ట్ ఏమిటి అంటే భారతీయ సంస్కృతి. రెండవది ఏమిటంటే చెప్తారు ఎవరన్నా? రెండో టాపిక్ పాత గురువులు చెప్పాలమ్మా. పాత గురువులు. రెండో టాపిక్ ఏంటండి? మానవతా విలువలు. మూడవ టాపిక్ మత సమన్వయం. 4వ టాపిక్ కుటుంబ బాధ్యత. 5వ టాపిక్ కుటుంబ బాధ్యత, అదే సిఓడి కూడా ఇప్పుడు కలిపేద్దాం. సిఓడి ప్లస్ కుటుంబ బాధ్యత, కోరిక కలిపే పరిమితి. 5వ టాపిక్ ఆరోగ్యము, పారిశుద్ధ్యం. సో ఫస్ట్ టాపిక్ ఏంటండి? భారతీయ సంస్కృతి. రెండో టాపిక్ మానవతా విలువలు. మూడో టాపిక్ మత సమన్వయము. 4వ టాపిక్ కుటుంబ బాధ్యత మరియు కోరికలపై పరిమితి. 5వ టాపిక్
ఆరోగ్యము, పారిశుద్ధ్యము. ఈ 27 టాపిక్లు కలిపి ప్రధానమైనటువంటి 5 టాపిక్స్గా తీసుకున్నారు. ఈ మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా దీనికి రిలేటెడే. అర్థమైందండి? ఓకే. ఈ ప్రధానమైనటువంటి టాపిక్స్ని 5 టెక్నిక్స్ ద్వారా మన పిల్లలకి పాఠ్యాంశాలు బోధించాలి. ఏమిటంటే 5 టెక్నిక్స్. ఫస్ట్ టెక్నిక్ ఏమిటి? ఫస్ట్ టెక్నిక్ అవి టాపిక్స్ అమ్మా. ఈ 5 టాపిక్లు 5 టెక్నిక్స్ ద్వారా చెప్పాలి మన పిల్లలకి. ఫస్ట్ టెక్నిక్ సైలెంట్ సిట్టింగ్, మౌనంగా కూర్చునుట. నంబర్ 2 టాపిక్ ప్రార్థనలు. నంబర్ 3 స్టోరీ టెల్లింగ్, కథలు చెప్పడం. మనం భలే చెప్తాం కథలు. 4వ టాపిక్ గ్రూప్ యాక్టివిటీస్ లేక సామూహిక ప్రక్రియలు. 5వ టాపిక్ 4వ టాపిక్ గ్రూప్ సింగింగ్ లేక బృందగానం. 5వ టాపిక్ గ్రూప్ యాక్టివిటీస్ లేక సామూహిక ప్రక్రియలు. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటండి ఇక్కడ? ఫస్ట్ టెక్నిక్ సైలెన్స్ ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ప్రార్థన లేక ప్రేయర్స్. 3వ టెక్నిక్ స్టోరీ టెల్లింగ్ లేక కథలు చెప్పడం. 4వ టెక్నిక్ గ్రూప్ సింగింగ్ లేక బృందగానం. 5వ టెక్నిక్ గ్రూప్ యాక్టివిటీస్ లేక సామూహిక ప్రక్రియలు. అవి 5 టాపిక్లు, ఇవి 5 టెక్నిక్స్. ఈ ప్రధానమైనటువంటి ఈ టాపిక్స్ అంతా కూడా ఈ 5 టెక్నిక్స్ ద్వారా చెప్పడం వల్ల పిల్లల్లో 5 రకాల వికాసాలు కలుగుతాయి. మొట్టమొదటి ఏ వికాసం కలుగుతుందండి? శారీరక వికాసము. రెండవది మనోవికాసము. మూడవది బుద్ధి వికాసము. 4వది హృదయ వికాసము. 5వది ఆత్మ వికాసం. సో ఈ ప్రధానమైన 5 టాపిక్లు 5 టెక్నిక్స్ ద్వారా చెప్పడం వల్ల 5 వికాసాలు పిల్లలు కలుగుతాయి. శరీరంతో మొదలు పెడతాం. దేహస్థాయి శారీరక వికాసం, మనో వికాసం, బుద్ధి వికాసం, హృదయ వికాసం, భావ వికాసం కూడా అంటారు, ఆత్మ వికాసం. ఇది బాల వికాసం యొక్క ప్రధాన లక్ష్యం. ఏమిటి అంటే పిల్లల్లో మార్పు తేవడం. ఏమైనా అడుగుతారు పేరెంట్స్, పిల్లల చేంజ్ వస్తుందండి, ఏమి లాభం ఉంటుంది మీ బాల వికాసం మా పిల్లలు పంపడం వల్ల అంటే ముఖ్యంగా ఫస్ట్ చెప్పడం ఏంటంటే ఆత్మవిశ్వాసం పెంపొందింపబడుతుంది పిల్లలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుంది బాల వికాసం వచ్చిన పిల్లలు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఇప్పుడు టైం కాదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. తర్వాత పెద్దలు ఎలా గౌరవించాలో తెలుసుకుంటారు పిల్లల బాల్యం నుండే. తర్వాత వాళ్ళకి చదువు లేదా శ్రద్ధ ఏర్పడుతుంది. తర్వాత మంచి ప్రవర్తన వాళ్ళలో పరివర్తన 2 కూడా వాళ్ళలో ఏర్పడతాయి. తర్వాత సమయపాలన బాగా పాటించిన వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత సేవా దృక్పథం అనేది బాల్యం నుంచి వాళ్ళకు అలవాటు అవుతుంది. చివరిగా ముఖ్యమైనది భగవంతుని యందు విశ్వాసం ఏర్పడుతుంది. అది చాలా ముఖ్యమైనది. భగవంతుని యందు విశ్వాసం, సేవా దృక్పథము, భగవంతుని విశ్వాసం. ఎందుకంటే ఇవాళ చిన్న చిన్న విషయాలకంతా అప్సెట్ అయిపోయి ఎంతమంది తమ జీవితాలు అంతమందించుకుంటారో మనకు తెలుసు. కానీ పిల్లలు మానసికంగా శారీరకంగా బాగా దృఢంగా ఉంటారు, కానీ మానసికంగా చాలా వీక్గా ఉంటారు పిల్లలు. మానసిక దృఢత్వం ఏర్పడడం ముఖ్యం కాబట్టి అది బాల వికాస్కి వచ్చింది పిల్లలు ఖచ్చితంగా ఏర్పడుతుంది. మధ్యాహ్నం మనకి 2 పిల్లలు కూడా మాట్లాడతారు. తర్వాత నెక్స్ట్, నేటి సమాజంలో బాల వికాస్ తరగతులు మనకు అవసరమా అండి? నేటి సమాజంలో బాల వికాస్ అవసరమా? ఎందుకు అవసరం? ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు పిల్లలు పెరుగుతున్నారో, వారి ఆహారపు అలవాట్లు, స్నేహితులు, మీడియా ముఖ్యంగా ఎంత భయంకరంగా ఉందో. మొబైల్ చేతికి వచ్చిన తర్వాత చూడకూడనివన్నీ చూస్తూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలుసు. లాస్ట్ వీక్ కిరణ్ నేను జర్నీలో వస్తున్నప్పుడు జస్ట్ ఇప్పుడే అందిన వార్తను చూపిస్తున్నారండి. తల్లి ఇంట్లో పనికి వెళ్ళింది, 16 ఏళ్ల అబ్బాయి మొబైల్ చూడరాని చూసి చెల్లి మీద ప్రయోగం చేశాడు. వైరల్ అయిపోయింది. అంతా చూస్తుంటే ఎంత ఘోరం అండి అది. అంటే ఏమవుతుంది, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. పూర్వకాల మోరల్ క్లాస్ ఉండేది స్కూల్లో, ఒక పాఠ్యాంశం. ఇప్పుడు లేవు, అన్ని చదువు ఓన్లీ చదువు. భయంకరమైన పరిస్థితి పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ త్యాగభూమి, యోగ భూమి, మనం కర్మభూమి అని చెప్పేటువంటి ఈ వేద భూమి అనేటువంటి ఈ భరత భూమిలో మళ్ళీ మంచి రోజులు రావాలి అంటే ఆ వేదనా భూమిగా మారిపోతుంది, భోగభూమిగా మారిపోయింది, రోగభూమిగా మారిపోతుంది భారతదేశం అంతా కూడా. మళ్ళీ పూర్వపు వైభవం రావాలంటే అది పిల్లల ద్వారా మాత్రమే రావాలి. ఆ పిల్లలు ఎక్కడెక్కువ తయారవుతారండి? బాల వికాస్ సెంటర్స్లో. వాళ్ళకి ఎవరు బోధించాలి? గురువులు తయారవ్వాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ క్యాంప్స్ జరగాలి. సో ఇవన్నీ ఇంటర్లింక్ ఒకదానికి ఒకటి. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ క్యాంప్ కొత్త గురువులు వస్తుంటారు, కొత్త సెంటర్లు ఏర్పడుతుంటాయి, కొన్ని పాత సెంటర్లు మూతపడుతుంటాయి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటుంటాము. ఎన్ని సంవత్సరాలైనా కొత్త విషయాలు జీవితాంతం మనం తెలుసుకుంటూనే ఉండాలన్నమాట.
సో చాలామంది గురువులు చెప్పేది ఏంటంటే పిల్లలు గ్రూప్ 2లో డ్రాప్ అయిపోయారు, గ్రూప్ 3 ఫస్ట్లో డ్రాప్ అయిపోయారు అంటుంటారు. ఏం కంగారు పడకండి, ఈ స్ఫురణ వాళ్ళకి మళ్ళీ ఎక్కడో కలుగుతుంది. మన శతరుద్రం చేసాం 6 months బ్యాక్ మా ఊళ్ళో. ఎప్పుడో బాల వికాస్ గ్రూప్ 2 వరకు వాళ్ళ తల్లి బలవంతం మీద వచ్చిన అమ్మాయి ఎంత కన్విన్స్ చేసినా రాలేదమ్మా. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, వద్దమ్మా తప్పకుండా రా అంటే నేను రా అని మొండికేసింది అమ్మాయి. సో వదిలిపెట్టేశాం. ఆ శతరుద్రయంలో మార్నింగ్ పూజ జరిగే టైంకి మనం 7 o'clock ఉంటే 6:30కి వచ్చింది అమ్మాయి కూతురుని పిలుచుకుని. నేను ఆశ్చర్యపోయాను. ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ కంప్యూటర్ జాబ్ చేస్తుంది. నేను అన్నాను, ఏంటమ్మా అంత త్వరగా వచ్చేసావంటే, అదే సరే వేదం చెప్పడం కోసం వచ్చాను. అమ్మాయి ఆన్లైన్లో వేదం నేర్చుకొని శతరుద్రం జరిగినంత వరకు అమ్మాయి ఉపవాసం దీక్ష బాగా పాటించి ఈవినింగ్ 5 o'clock వరకు ఉండి 5 o'clock భోజనం చేసింది అమ్మాయి. చాలా ఆశ్చర్యమైంది. నేను అడిగాను పక్క పిలిచి అయిన తర్వాత, ఏంటమ్మా బాల వికాస్ గ్రూప్ 3కి రమ్మంటే ఎంత గొడవ చేసినా రాలేదు, ఇప్పుడేంటి ఇంత శ్రద్ధ అంటే, సార్ ఆ చిన్న వయసులో దాని వాల్యూ మాకు అర్థం కాలేదు. మాకు యుక్త వయసు వచ్చి మేము జాబ్స్కి వెళ్ళి మాకు పెళ్ళిళ్ళు అయ్యి మాకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల పెంపకంలో ఈ బాల వికాస్ వాల్యూస్ మాకు బాగా అర్థమయ్యి నేను మళ్ళీ ఆన్లైన్లో కూడా క్లాస్ వింటున్నాను. నా కూతురు బాల వికాస్ పంపుతున్నాను. నేను మా కోలీగ్స్ మా అపార్ట్మెంట్స్ అందరూ గ్రూప్స్గా అయ్యి మేము వేదం నేర్చుకుంటున్నాం సార్. మా గ్రూప్ అంతా వచ్చి మేము అందరినీ పరిచయం చేసింది అమ్మాయి. అంటే బాల్యంలో ఒక చిన్న క్లాస్కి వచ్చింటే ఆ చిన్న అమ్మాయి యుక్త వయసుకి వచ్చిన తర్వాత ఒక గ్రూప్ను తయారు చేసింది. కాబట్టి ఏ విత్తనము మొలిచినటువంటి ఏ విత్తనము వృధాగా పోదండి, అది మొక్కే వృక్షమే ఫలాలు అందిస్తుంది. మనం బాల వికాస్ గురువులో వేసినటువంటి ఆ బీజాలు స్వామి అనుగ్రహంతో ఎక్కడ వృధా పోవు. ఇక్కడి నుంచి వేరే ఊరిపోయిన అక్కడ కానీ అయితే మధ్యలో డిస్కంటిన్యూషన్ వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత కానీ ఖచ్చితంగా ఆ పిల్లలు మళ్ళీ వస్తారు. కాకపోతే మనకు తెలియచ్చు, మనకు తెలియకపోవచ్చు, కానీ గురువుల కృషి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృధాగా పోదు. కాబట్టి యుక్త వయసుకు వచ్చిన తర్వాత తప్పకుండా తెలుసుకుంటారు. వాళ్ళ మార్పు అయితే గ్యారంటీగా వస్తుంది. మన గురువులు ఏమైనా సాటిస్ఫాక్టరీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నామంటే అటువంటి పిల్లల్ని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది మనకి కదండి. ఇప్పుడు పవిత్రమైన వృత్తులు రెండే ఇందులో, ఒకటి వైద్య వృత్తి, రెండవది అధ్యాపక వృత్తి. మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ ఆ టీచింగ్ ప్రొఫెషన్ ఉండగలుగుతున్నాం బాల వికాసులు అంటే అది ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి. నెక్స్ట్, గురువులకు లభించేటువంటి సంతృప్తి ఏమిటి? ఏంటంటే మనకు కలిగే సంతృప్తి? జస్ట్ మాకు లాస్ట్ శుక్రవారం శనివారం ఒక మెగా ఈవెంట్ జరిగింది మా సమితిలో. బాల వికాస్ 4 విద్యార్థులంతా వచ్చారు. బాగా వాళ్ళ పిల్లలు ఎంతో నా దగ్గర బాల వికాస్ చదువుకునే పిల్లలు బాగా వాళ్ళ పిల్లలు ఇంత వచ్చారు. వాళ్ళ పిల్లల్ని పిలుచుకొచ్చి మా గురువు గారు నన్ను పరిచయం చేసి నమస్కారం చేసుకోండి, మన సంస్థల కాళ్ళకు దండం పెట్టించుకోం మనం, అయినా వాళ్ళు జస్ట్ స్వామి బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని వాళ్ళందరూ చెప్తుంటే, వాళ్ళ అనుభవాలు అవన్నీ చెప్తుంటే ఒక అమ్మాయి అంటోంది, ఫ్రీక్వెంట్ సమ్మర్ హాలిడేస్ పుట్టిళ్ళకి వచ్చినప్పుడు కలుస్తుంటారు కదండి, మన ఒక మోర్ స్టోర్ పోతే ఒక అమ్మాయి కలిసింది, శ్వేత అనే అమ్మాయి. సార్ చిన్నప్పుడు మాత్రం నేను భలే తిట్టుకుంటున్నాను సార్ మిమ్మల్ని. మా అమ్మ ఆదివారం వస్తే బాల వికాస్ పిలుచుకొస్తుండే, ఈరోజు మా మధు సార్ జ్వరం వచ్చి బాల వికాస్ రాకూడదు అనుకునేదాన్ని. లేకపోతే ఆయన ఏదైనా ట్రైనింగ్ అయిపోతే వేరే ఊరికి వెళ్ళిపోయి దండం పెట్టుకునేదాన్ని. లేకపోతే ఆయనకి ఏమైనా గుద్దేసి కింద పడి కాలు వచ్చి ఇరిగి హాస్పిటల్ చేరి బాల వికాస్ రాకూడదు నిజంగా అట్లా అనుకునేదాన్ని సార్ మీ గురించి. కానీ ఇప్పుడు నా కొడుకు దాదాపు 7 సంవత్సరాల వయసు వచ్చింది, నేను మా ఊర్లో బాల వికాస్ పంపుతున్నాను అంటే, మరి నువ్వు కూడా గ్రూప్ 3 కంప్లీట్ చేసావు కదమ్మా, నువ్వు కూడా చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్తున్నాను సార్ భజన్స్ కదా నేను కూడా నేర్పిస్తున్నాను, దాని వాల్యూ మాకు అప్పుడు అర్థం కాలేదు సార్. నిజంగా బాల వికాస్ బేస్ అనేది చిన్న పిల్లలకి ఎంత అవసరం అనేది ఈరోజు నాకు అర్థమవుతుందని చెప్తుంది. ఆ ఫంక్షన్కు డాక్టర్ వచ్చింది, ఒక అమ్మాయి వైఫ్, అమ్మాయి ఆప్థమాలజిస్టు, భర్త రేడియాలజిస్టు. ఆ అమ్మాయి చెప్తుంది, సార్ ఇప్పుడు పిల్లలు 10 నిమిషాలు టైం దొరికితే మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు, కాబట్టి ఆ పిల్లలు అలా మొబైల్ పట్టుకోకుండా డైవర్ట్ చేయాలంటే గ్రూప్ యాక్టివిటీసు, స్టోరీ టెల్లింగు, భజన్స్ మా పిల్లలు ప్రయోగిస్తున్నాను సార్, భలే వర్కౌట్ అవుతుంది నాకని చెప్పింది ఆ అమ్మాయి. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీని ఉపయోగించుకుంటుంటుంది అమ్మాయి, ఒక డాక్టర్ అయ్యిండు కూడా. కాబట్టి మన కృషి ఎప్పుడు కూడా వృధా పోదండి. మీరు జీవితంలో ఏం సంపాదించారంటే, ఏదో బంగారు కొన్నాం, ఏ బ్రహ్మాండ ఫ్యాషనబుల్ శారీస్ కొన్నాం, ఒక ఇల్లు కట్టుకున్నాం, 4 సైట్లు కొన్నాం, బాగా బ్యాలెన్స్ పెట్టుకున్నాం, ఇవన్నీ మంచిదే. కానీ మన దగ్గర బాల వికాస్ పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో సమాజంలో మంచి పౌరులుగా వాళ్ళు ఉన్నారంటే నిజమైన ఆస్తి అదని మనం సంపాదించింది. మన ఆస్తి అది. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఉంటే రేపు పోతాయి. కానీ ఒక కుటుంబంలో మార్పు వచ్చి వారి ద్వారా మళ్ళీ ఆ కుటుంబంలో మార్పు వస్తే, మొన్న పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంక్కు వెళితే ఒక పెద్ద ఆయన అంటున్నాడు అనమాట, ఒక బాల వికాస్ అమ్మ ఇంటి కోడలుగా పోయింది, ఆయన లోపల బంకు నుంచి గుమస్తాన్ని పంపించి ఆ సార్ లోపల రమ్మంటే నేను పక్కన పార్టీస్ వెళితే బాగా 70-75 ఏళ్ళు ఆయన నమస్కారం పెట్టి, నాయన మా ఇంటి కోడలు వచ్చిందప్ప మొన్న, ఎంత చక్కని పిల్లప్ప, కోడలు కానైనా మా ఇంటి దేవత అన్నాను.
మా ఇంటి దేవత నాయన బా సాయిబాబా గురించి ఎంత బాగా చెప్తుందప్ప. పొద్దున్నే పూజ చేసే వరకు వంటింట్లో కూడా రాదప్ప. మా పెద్ద కోడలైతే ఎప్పుడు స్నానం చేస్తుందో ఎప్పుడు లేస్తుందో లేచి స్నానం చేసి దీపం పెట్టి హారతి ఇచ్చి అప్పుడు వంటింట్లోకి వచ్చి కాఫీ చేసి మామయ్య గారు కాఫీ తాగుతారా, అత్తయ్య గారు కాఫీ తాగుతారా, టిఫిన్ ఏం చెప్పమంటే అడుగుతుంది. అబ్బా మాకు స్వర్గంలో ఉన్నట్టుంది నాయన. సాయిబాబాకు నమస్కారం నాయన, నీకో నమస్కారం నాయన. ఎంత తృప్తిగా ఉంటుందని మనకు అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు. మరి ఆ మార్పు ఎలా వచ్చింది? స్వామి తీసుకొస్తారండి, ఖచ్చితంగా స్వామి తీసుకొస్తారు. స్వామి ఒకసారి అన్నారు, మీలోని మార్పు మీరు ప్రయత్నిస్తూ ముందుకు వెళితే ఎదుటి వాళ్ళలో మార్పు నేను చూసుకుంటానన్నారు. ఇంకోటి కూడా అన్నారు స్వామి, ఎదుటి వాళ్ళలో మార్పు కూడా నువ్వే తేవాలని ప్రయత్నిస్తే నా అవతారం ఎందుకు అన్నారు స్వామి. స్వామి రావాల్సిన అవసరం ఏముందండి? మన వల్ల ఎదుటి వాళ్ళు మారిపోతారు అనుకుంటే అన్నారు స్వామి, నేను ఎందుకు రావాలి ఇంకా అన్నారు. కాబట్టి మనలో మార్పు మన ప్రయత్నం అయితే ఎదుటి వాళ్ళలో మార్పు ఎవరు తెస్తారండి? ఎప్పుడు తెస్తారండి? మన ప్రయత్నం సిన్సియర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల స్వామి మార్పు ఖచ్చితంగా తీసుకొస్తారు. గురువులకు స్వామి ఆశీస్సులు. మనం చక్కగా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత పని ఒత్తిడున్నా బాల వికాస్ వెళ్ళి చక్కగా మనం క్లాస్ తీసుకుంటుంటాం. తద్వారా స్వామి ఆశీస్సులు ఎలా ఉంటే మనందరూ కూడా తెలుసు. స్వామి మీద 2 అభయ ప్రకటనలు ఇచ్చారు స్వామి. బాల వికాస్ గురువులకు స్వామి 2 అభయ ప్రకటనలు ఇచ్చారు. సత్సాయి సేవ ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తున్నప్పుడు స్వామి సర్వీస్ వింగ్ ఇన్ఛార్జ్ పలానా వాళ్ళు, స్పిరిచువల్ వింగ్ పలానా వాళ్ళు అని చెప్పి స్వామి ఎడ్యుకేషన్ వింగ్కు ఏ ఇన్ఛార్జ్ పెట్టను, నేనే ఇన్ఛార్జ్గా ఉంటా అన్నారు స్వామి. అదొకటి. రెండవది ఏమన్నారండి స్వామి, బాల వికాస్ గురువులుగా ఎవరైతే పిల్లల్లో చక్కని మార్పు ప్రయత్నిస్తూ విలువలు బోధిస్తారో వారి కుటుంబంలో అటు 7 తరాల వాళ్ళని ఇటు 7 తరాల వాళ్ళని నేను కాపాడుతానని చెప్పారు. తర్వాత ఏమన్నారు స్వామి, బాల వికాస పిల్లల్ని మీరు చూసుకోండి, మీ పిల్లల్ని నేను చూసుకుంటానన్నారు స్వామి. మన పిల్లల్ని మనం చూసుకుంటే బాగుంటారా, స్వామి చూసుకుంటే బాగుంటారండి? మరి స్వామి మన పిల్లలు చూసుకుని మనం ఎవరు చూసుకోవాలండి? చూడటం కాదు, సర్వతోముఖాభివృద్ధికి మనం ప్రయత్నించాలి. మన సొంత పిల్లల్లాగానే మనం భావించి వాళ్ళ మార్పు తీసుకొని వస్తే ఖచ్చితంగా మన పిల్లల యోగక్షేమాలు స్వామి ఖచ్చితంగా తీసుకుంటారు. మా బాలిక సెంటర్ దగ్గరలో ఒక పేరెంట్ వచ్చి వదిలిపెట్టి వెళ్ళేదనమాట. నేను మెల్లిగా ఆవిడ మాటల్లో మీరేం చదువుకున్నారమ్మా అంటే ఆవిడ నవ్వి ఊరినే ఉందన్నమాట. సరే ఎక్కువ చదువుకోవాలి నాకు అర్థమైంది. తర్వాత మీరు కూడా గురువుగా వచ్చి కొంచెం పిల్లలకి ఏమైనా నేర్చుకుని చెప్తే ఇంకో సెంటర్ ఓపెన్ చేయొచ్చు కదండి అన్న. నాకు ఎక్కువ చదువుకోలేదండి, నాకు ఎక్కువ చదువు రాదండి అన్న. తెలుగు రాయడం చదవడం వస్తుందా అమ్మ అన్న? వస్తుందండి అన్నది. ఎంతవరకు చదువుకున్నాను మీరు? 10th క్లాస్ వరకు చదువుకున్నానండి, కానీ పల్లెలో చదువుకున్నానండి. పల్లెలో అంత స్టాండర్డ్ ఎడ్యుకేషను తప్పు పోతుందేమన్న భయం, అందుకే రానన్నా. తెలుగు మీరు చక్కగా సాధన చేయండి అమ్మ, తెలుగు నేర్చుకోండి, తెలుగు మాట్లాడండి, 10th క్లాస్ చదివి ఉంటే చాలని చెప్పారు. ఎందుకంటే ఒక స్త్రీ కూడా స్వామి అలాగే అడిగింది. స్వామి బాల వికాస్ గురు ట్రైనింగ్ చెప్పినట్టు పుట్టబర్తిలో మరుసటి వాడు ఏడుస్తాను దర్శనంలో. ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు స్వామి. నేను నిన్న చెప్పిన స్పీచ్ చాలా ఇన్స్పైర్ అయిన స్వామి, బాల వికాస్ చెప్పాలని నాకు కూడా, కానీ ఎక్కువ చదువుకోలేదు స్వామి, నాకేం క్వాలిఫికేషన్ లేదు స్వామి అని ఆవిడ. అప్పుడు స్వామి అన్నట్ట, నువ్వు ఒక స్త్రీవేనా అడిగాట. అవును స్వామి అని. ఆ క్వాలిఫికేషన్ చాలా బాల వికాస్ చెప్పడానికి అన్నట్ట స్వామి. సహజమైన మాతృ ప్రేమతో బాల వికాసం ప్రారంభించు, శక్తి నేను ఇస్తాను, నీ ద్వారా చెప్పిస్తాను అన్నట్టు స్వామి. నిజంగా మనం చెప్తున్నామండి బాల వికాసు. మాధవ్ గారు చెప్తారు బాగా ఇవి. నెక్స్ట్ ఎవరు చెప్తారండి బాల వికాసు? ఎవరి ద్వారా చెప్పిస్తారండి? మన ద్వారా చెప్పిస్తారు. మన ద్వారా స్వామి బాల వికాస్ చెప్పించండి. మనం ఎంత సిన్సియర్గా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి కదండి, అప్పుడు స్వామి ఖచ్చితంగా మనతో చెప్పిస్తారు. సో మంచిగా అవకాశాలు వస్తాయి. ఆవిడ ట్రైనింగ్ వచ్చిందండి, బాల వికాస్ చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడ మా ఇంట్లో మా అమ్మాయి మా అబ్బాయి కొంచెం మార్పు రావాలండి వాళ్ళల్లో, నేను అది కోరుకుంటున్నాను, ఎంతైనా సేవ చేస్తాను బాల వికాస్ అన్నది. అమ్మ స్వామికి ఉత్తరం రాసుకోండి అన్న. స్వామికి ఉత్తరం రాసుకుంది ఆవిడ, వాళ్ళ పూజ గదిలో పెట్టుకుంది. స్వామి నేను బాల వికాస్ సిన్సియర్గా చెప్తాను స్వామి, నా పిల్లల్ని మీరు చూసుకోండి, మా పిల్లల్ని మీరు కాపాడండి అంటే ఇవాళ వాళ్ళ పెద్ద అబ్బాయి 10th తర్వాత స్వామి దగ్గర సీట్ వచ్చి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసి పీజీ స్వామి స్వాస్థాలు గోల్డ్ మెడల్ తీసుకుని ఇవాళ తను అబ్రాడ్లో 2 పోస్ట్ డాక్టరేట్లు చేసి ఇవాళ పెద్ద సైంటిస్ట్గా స్థిరపడ్డాడు బెంగళూరులో. ఆ 2వ అమ్మాయి ఆప్తమాలజీ డాక్టర్, ఇందాక ఒక డాక్టర్ అని చెప్పాను. వాళ్ళ 2వ అమ్మాయి డాక్టరు, అల్లుడు డాక్టరు, కోడలండి అత్తగారు మామగారిని అంత బాగా చూసుకుంటుందట. చెప్తే ఆవిడంటుంది, నేను ఆ బాల వికాసులు 20 ఏళ్ళు సర్వీస్ చేస్తున్నాను కాబట్టి నా కుటుంబాన్ని మొత్తం స్వామి కాపాడని చెప్తుంది ఆవిడ. ఎప్పుడండి? పవిత్ర హృదయంతో సిన్సియర్గా మన ఎఫర్ట్స్ కనుక ఉన్నట్టయితే ఎన్ని సమస్యలను తీర్చి మన కుటుంబాన్ని, స్వామి కదా
హృదయానికి ఏదో హత్తుకొనడు అన్నారు స్వామి కదండి. ఎందుకు హత్తుకొన్న స్వామి అని? మన పవిత్రమైన ప్రయత్నం అంటే ఖచ్చితంగా స్వామి అని మన కుటుంబాన్ని కాపాడి తీరుతారు. నెక్స్ట్ గురువులు ఎదుర్కొంటున్న సవాళ్ళు. ఇవాళ మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గురువులందరికీ కూడా. ఏమున్నాయండి? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటండి మనకు? పిల్లలు. కరెక్ట్. రెండవది వచ్చిన పేరెంట్స్ సపోర్ట్ ఉండడం లేదు. కరెక్ట్. నెంబర్ 3 అమ్మా కరెక్ట్. అసలు పాయింట్ వచ్చినా కూడా రెగ్యులర్గా రారు. నెక్స్ట్ రెగ్యులర్గా వచ్చినా మనం చెప్పింది నేర్చుకోరు కదమ్మా. ఈ మనకందరికి కూడా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందులు మనకు ఉన్నాయి. దీని సొల్యూషన్ చెప్పమంటారా? చెప్తాను చూడండి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు వేస్తానండి. ఎవరికి వాళ్ళు ఆన్సర్ చేస్తారో మీకు మీరు చెప్పండి, పక్క వాళ్ళు చెప్పకండి. కాన్ఫిడెన్షియల్ ఇదంతా. పిల్లలు రెగ్యులర్గా రారు, అసలు రారు, పేరెంట్స్ అవగాహన లేదు, వచ్చినా మారరు, వినరు, మార్పు రావడం లేదు. ఇవన్నీ సమస్యలు బాల వికాసం అందరికీ కూడా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం నేను చెప్తాను. ఇది స్వామి లిటరేచర్ తీసుకున్నది, ఇది కూడా నేను సొంతగా రాసింది కాదు. ఈ ప్రశ్నలకు ఎవరికి వాళ్ళ సమాధానం మీరు వేసుకోవాలి. ఎస్ నో చెప్పుకొని స్కోర్ ఎంత వస్తుందో చూసుకోండి. ఒక 12-13 క్వశ్చన్స్ 16 క్వశ్చన్లు అడుగుతాను. 16కి స్కోర్ ఎంత వస్తే మీరు చూసుకోండి. 16 వస్తాయా, 15 వస్తాయా, 14 వస్తాయి, 13 వస్తాయని సెల్ఫ్ స్కోరింగ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, బాల వికాస్ గురువులుగా రెగ్యులర్గా టైం సరిగ్గా నేను తరగతిలో వెళుతున్నానా లేదా? ఎవరికి వాళ్ళ ప్రశ్న సమాధానం. నెంబర్ 2, నేను తీసుకుంటున్నటువంటి బాల వికాస్ తరగతి శుభ్రంగా ఆకర్షణీయంగా ఉందా? నెంబర్ 3, వాళ్ళకి చెప్పబోతున్నటువంటి అంశాలను ముందుగా చక్కగా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్తున్నానా, అప్పటికప్పుడు తోచింది చెప్తున్నానా? ఎస్ నో స్కోర్ వేసుకుంటూ వెళ్ళండి. నెంబర్ 4, ఈ బాల వికాస్ పాఠ్యాంశాలు నేను బోధించే ముందు నిత్య జీవితంలోని సంఘటనలు ఏవైనా దాన్ని జోడించి చెప్తున్నానా, ఓన్లీ లెసన్ ప్లాన్ మాత్రమే చెప్తున్నానా? నెంబర్ 5, ఈ బాల వికాస్ పాఠ్యాంశాలను నిత్య జీవితంలో జరిగే సంఘటనలతో పాటుగా సైంటిఫిక్ బెనిఫిట్స్, శాస్త్రీయ ప్రయోజనాలు కూడా జోడించి చెప్తున్నానా, ఊరినే చెప్పేస్తున్నానా? నెంబర్ 6, భగవాన్ బాబా వారు ఈ పాఠ్యాంశాల గురించి ఏమి చెప్పారో ఇంకొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్వామి చెప్పింది కూడా యాడ్ చేసి చెప్తున్నానా, ఊరినే చెప్తున్నానా? నెంబర్ 7, ఏమి చదివినా ఏమి చూసినా ఇది బాల వికాస్ ఎలా ఉపయోగపడుతుంది, దీని బాల వికాస్ ఎలా ఉపయోగించుకోవచ్చినటువంటి ఆలోచన దృక్పథంతో నేను నా జీవితం గడుపుతున్నానా లేదా? నెక్స్ట్ స్వామి చెప్పారు బాల వికాస్ గురు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, తల్లి అటండి ఒక 5 నెలల చిన్ని పాపను బాబును చూసుకుంటూ ఉంటుంది. తన ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. బిడ్డను అక్కడ పడుకోబెడుతుంది, బిడ్డ ఆడుకుంటూ ఉంటుంది, తల్లి వెళ్ళి వంట చేస్తుంటుంది, పాత్రలు తోముతుంటుంది, బట్టలు తుడుతూ ఉంటుంది, కసు చిమ్ముకుంటూ ఉంటుంది, ఇల్లు అలుకుతూ ఉంటుంది. కానీ తల్లి ఆలోచన ఎవరిపైన ఉంటుందండి? ఎందుకని? బిడ్డ ఏడుస్తోందో, నవ్వుతోందో, పక్కన దొర్లిందో, చక్కగా ఉందో లేదు. ఏ పని చేస్తున్నా తల్లి ధ్యాస బిడ్డ పైన ఎలా ఉందో, నిత్య జీవితంలో మీరు ఏ పని చేస్తున్నా మీ ఆలోచన బాల వికాస్ పైన ఉంటే బాల వికాస్ బాగా అభివృద్ధి అవుతుంది అని చెప్పారు స్వామి. ఆ స్థాయిలో నా ఆలోచన దృక్పథం ఉందా లేదా? ఎవరికి వాళ్ళు ఎస్ నో. తర్వాత నేను తీసుకుంటున్నటువంటి బాల వికాస్ తరగతిని నేను నేర్చుకుని చెప్తున్నానా, క్వశ్చన్స్ ఆన్సర్ లాగా పిల్లల్ని ఇంటరాక్టివ్ సెషన్ లాగా నిర్వహిస్తున్నానా? నెక్స్ట్ నేను ఈ పాఠ్యాంశాలు ఈ వారం చెప్పిన వాటిపైన వచ్చే వారం ఏదైనా చిన్న క్విజ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి ఆన్సర్లు బాగా చెప్పిన పిల్లలకి ఏమైనా చిన్న ప్రైజులు ఇస్తున్నానా? ఎవరికి వాళ్ళ ప్రశ్న ఆన్సరు. తర్వాత సమితిలో కన్వీనర్తో మాట్లాడి, సమితి పెద్దలతో మాట్లాడి కనీసం నెలలో 1-2 సార్లు అయినా కొంచెం మంచి ప్రసాదం పిల్లలకి ఏమైనా నేను అందించగలుగుతున్నానా లేదా? నెక్స్ట్ ప్రతి వారం బాల వికాస్ తరగతిలో ఒక గ్రూప్ యాక్టివిటీ, ఒక గేమ్, స్పిరిచువల్ గేమ్ కంపల్సరీగా ఆడించాలి. నేను ఆడిస్తున్నానా లేదా? ఎస్ నో. తర్వాత పేరెంటింగ్ కార్యక్రమాన్ని కనీసం 6 నెలలకు ఒకసారి లేక కనీసం సంవత్సరాలు ఒకసారి అయినా సరే పేరెంటింగ్ కార్యక్రమాన్ని మా సెంటర్లో నిర్వహిస్తున్నామా లేదా? నెక్స్ట్ కనీసం సంవత్సరంలో ఒకసారి పిల్లలకు కొన్ని పోటీలను కండక్ట్ చేసి వాళ్లకు ప్రైజులు ఇస్తున్నానా? నెక్స్ట్ మొబైల్లో అంకుల్ లైన్ టైల్స్ అని రేడియో సేవలు రూపొందించే మంచి ఎపిసోడ్స్ చాలామంది తెలుసు. చిన్న 1 minute 3 minutesలో మంచి మోరల్ స్టోరీ ఉంటుందండి. www అంకుల్ లైన్ టైల్స్ కొడితే వచ్చేస్తుంది మన మొబైల్లో. స్మార్ట్ ఫోన్లు ఎవరు కొట్టినా వచ్చేస్తుంది. మంచి స్టోరీస్, యానిమేటెడ్ స్టోరీస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అది పిల్లలకి నేనేమన్నా చూపిస్తున్నానా లేదా? తర్వాత
వాళ్ళకి చెప్పేటువంటి స్టోరీస్ నేను రోల్ ప్లేస్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళతో వేయిస్తున్నానా లేదా. నెక్స్ట్, ఇన్ని నేను చేసినా కూడా నాకు కొన్ని సమస్యలు ఉంటున్నాయంటే, ఏనాడైనా కన్నీళ్ల పర్యంతమయ్యి స్వామి దగ్గర ప్రార్థించానా, స్వామికి ఉత్తరం రాసుకున్నానా? ఈ క్వశ్చన్స్కి ఎంత స్కోర్ ఎంత వచ్చిందో మీకు మీరు ఆన్సర్ చెప్పుకోండి. మన స్కోర్ని బట్టి మన పిల్లల్లో రెగ్యులారిటీ ఉంటుంది. ఎవరు పక్క వాళ్ళు చెప్పక్కర్లేదండి. ఇవన్నీ మనం ఫాలో అవుతే ఎందుకు రారండి బాల వికాస్ పిల్లలు చెప్పండి. ఊరే పిల్లలు రారండి, పిల్లలు రారండి, పిల్లలు రారండి, పిల్లలు రారండి, పిల్లలు రారండి, పిల్లలు రారండి. నీళ్లు పైకుంటే చెట్టు ఎదగడం లేదండి, చెట్టు ఎదగడం లేదండి, పెద్ద కావడం లేదండి, పూలు పూయడం లేదండి, కాయలు కావడం లేదండి, పళ్ళు కావడం లేదండి, పళ్ళు కావడం లేదండి. కొట్టుకుంటే చెట్టు ఎట్ట పెరుగుతుందండి? నీళ్ళు పోస్తుంది, చెట్టు పెరుగుతుంది. అట్లనే మనం ఇవన్నీ టెక్నిక్స్ ఫాలో అయితే పిల్లలు రెగ్యులర్గా వస్తారు, బాల వికాస్ సెంటర్ డెవలప్ అవుతుంది. తప్పించి మనం ఏదో ఆలోచనలు పెట్టుకొని ఏదో పనులు చేసుకుంటూ ఏదో వారంలో ఒకరోజు ఆషామాషి మన బాల వికాస్ తీసుకుంటే పిల్లలు రెగ్యులర్గా రారు. నేను స్వామిని చెప్తానండి, మాకు బాల వికాస్ పిల్లల స్ట్రెంత్ ప్రాబ్లం ఇంతవరకు రాలేదండి. బ్రహ్మాండ నడుస్తుంది మా స్ట్రెంత్. ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతాం. సడన్గా నేను ఇన్స్పెక్షన్ పెడుతుంటాను కాబట్టి అలర్ట్గా ఉంటారు మా గురువులు. మధు వస్తాడో ఏమో, ఏం గేమ్ ఆడిస్తామని అడుగుతాడో ఏమో, అలర్ట్గా ఉంటారు అనమాట గురువులు. ఎందుకంటే ఇవన్నీ ఫాలో అవుతాయి. ఎందుకు రాలండి పిల్లలు? మనకు ఖచ్చితంగా వస్తారు. కానీ పిల్లలు రావడం లేదని దయచేసి సమస్యను పిల్లల వైపు చూపించకండి. ప్రాబ్లం ఎక్కడుందండి? మనలోగా. తప్పు ఎవరిలో ఉంది? అది మర్చిపోకూడదు. సాయంత్రం 5 గంటల వరకు మనం అది మర్చిపోకూడదు. కాన్సెప్ట్ మాత్రం ఎవరిలో ఉంది పొరపాటు? ఇప్పుడు ఎవరిలో మార్పు రావాలి? ఎవరు తిరిగి బాగా ప్రయత్నించాలి? అదే కాన్సెప్ట్. మళ్ళీ మనము ఎవరు లేదండి ఇక్కడ. రైట్. నెక్స్ట్, పిల్లలు తల్లిదండ్రులు సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది. వాళ్ళు పాల్గొంటే మనం ఎలా చేయాలి? ఎవరైనా పేరెంట్స్ ఉంటే మా సమితికి రండి అంటే ఎవరు రారు. ఏ పేరెంట్ రారండి. వాళ్ళు కూడా చిన్న ఏదైనా మన సేవ కోరుకోవాలి. పూలమాలు కట్టడము, కార్పెట్లు వేయడము, డెకరేషన్ చేయడము, ప్రసాదాలు తయారు చేయడము, మనకు తెలుసు. ఇటువంటి వాటిలో చిన్న యాక్టివిటీస్ ద్వారా పూజ కూర్చోబెట్టడం, వాళ్ళని యాక్టివిటీస్ ద్వారా ఇన్వాల్వ్ చేస్తే పేరెంట్స్ వస్తారు తప్పించి మీరు రండి, మీరు కూర్చోండి, మేము చెప్తామండి, మీరు వినండి, తినండి, పోనండి ఎవరు పేరెంట్స్ రారు. వాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతూ రావాలి. ఇవాళండి నేను చక్కగా చెప్పగలను. మాకు నేనేంటంటే టీనేజ్లో ఉండే అమ్మాయిలకి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేవాడిని. 3 ఏళ్ళు అయితే ఉష్కాకి హైయర్ ఎడ్యుకేషన్ కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు, పెళ్లి చేసుకుని కొంతమంది వెళ్ళిపోయారు. మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్, మళ్ళీ ఉష్కాకి, మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్. ఇట్లా అయ్యప్పని గారని చెప్పేసి సమితిలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి కోడళ్ళందరూ పట్టుకొచ్చాం బాల వికాస్ గురువు ట్రైనింగ్కి. పేరెంట్స్ని పట్టుకొచ్చాం. ఇవాళ కోడళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కానీ 23 మంది బాల వికాస్ గురువులు పేరెంట్స్ మిగిలారు మాకు లాస్ట్కి. పేరెంట్స్ వాళ్ళంతా పేరెంట్స్ సెషన్కి వచ్చి ఇన్స్పైర్ అయ్యి గురువులుగా వచ్చిన వాళ్ళు 23 మంది మిగిలారు మాకు. ఎందుకంటే మంచి పొటెన్షియాలిటీ ఉంటుంది పేరెంట్స్తో. బ్రహ్మాండంగా పాటలు పాడే వాళ్ళు ఉంటారు, రంగోలీలు వేసే వాళ్ళు ఉంటారు, మంచి క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు, వేదం చెప్పేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల టాలెంట్స్ పేరెంట్స్లో ఉంటాయి. వాళ్ళని పట్టుకొని మెల్లిమెల్లిగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తే పేరెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగితే మనకి బాల వికాస్ బాగా స్ట్రెంగ్త్ అవుతుందండి మనకు. కాబట్టి తర్వాత పేరెంట్స్ కూడా మనము ఒక బాల వికాస్ గ్రూప్ ఉంటుంది మనకి. గురువులకు చిన్న ప్రయత్నం చేసి చూడండి అమ్మ, ఒక 12 వారాలు మీకు అది సఫలీకృతం కాకపోతే అడగండి. మీరు రేపు బాల వికాస్ ఉందనగా శనివారమే ఆ పేరెంట్స్కి మెసేజ్ పెట్టేయండి, టుమారో బాల వికాస్ క్లాసెస్. మీరు ఏం చెప్పబోతున్నారో 4-5 పాయింట్లు, పలాని స్టోరీ, పలాని భజన, పలాని శ్లోకము, లేకుంటే పలాని యాక్టివిటీ, ఇది టుమారో వీఆర్ గోయింగ్ టు డీల్. తెలుగులోనే సరే ఈ పాఠ్యాంశాలను మేము రేపు బోధించబోతే ఒక మెసేజ్ పెట్టండి. బాల వికాస్ గ్రూప్లో బాల వికాస్ అయిపోయిన తర్వాత ఆ రోజు మీరు ఏమేమి చెప్పారో అది కూడా మళ్ళీ పోస్ట్ చేయండి. ఒక 12 వారాలు చేసి చూడండి. పిల్లలు ఎట్లా రెగ్యులర్గా వస్తారో మీరే చూడండి. ఆ పేరెంట్స్ అడుగుతారండి, అది పిల్లలతో అడుగుతారు. ఇవాళ ఏంటి మీ మేడం మెసేజ్ పెట్టారు, ఆంటీ మెసేజ్ పెట్టింది, అన్న మెసేజ్ పెట్టారు, అంకుల్ మెసేజ్ పెట్టారు, ఏమిటో ఇది చెప్పారు మీకు బాల వికాస్ అని వాళ్ళ పేరెంట్స్ అడుగుతారండి. ఆ మెసేజ్ ఎంతసేపు అండి? 2-3 మినిట్స్ జాబ్. ఏమనంటే మనకు మెసేజ్ పెట్టాలంటే మనం ఏం చెప్తామంటే వెంటనే ఏమంటాం మనము? టైం లేదు. టైం ఎలా లేదో మన పేరెంట్ సెషన్లో కూడా చూపిస్తాను అన్నమాట. నేను టైం ఉంది, మనం యూటిలైజ్ చేసుకోవడంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్, తల్లిదండ్రులతో బాల వికాస్ స్కూల్ విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్. మాధవ్ గారు చెప్తారు గ్రూప్ యాక్టివిటీస్ అప్పుడు పెద్ద కసరత్తే చేస్తున్నారు దానిపైన స్టేట్ లెవెల్లో. ఓకే. నెక్స్ట్ అమ్మ, బాల వికాస్ కేంద్రాలలో కనీసం ఎంతమంది గురువులు ఉండాలి? సింగిల్ బాల వికాస్ గురువుతో ఏ సెంటర్ స్టార్ట్ చేయొద్దండి, నడపద్దండి. మినిమం 2-3 బాల వికాస్ గురువులు ఉండాలి. వ్యక్తిగతంగా పనులే ఉంటాయి, ఫంక్షన్సే ఉంటాయి, గ్రామాంతరం వెళ్ళవలసి ఉంటుంది. ఆ రోజు మళ్ళీ బాల వికాస్ లేదు, క్లాస్ జరగదనే పరిస్థితి మనం ఎప్పుడు కూడా తేగకూడదండి. కనీసం 2-3 గురువులు ఒక సెంటర్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది మినిమం రూల్ అనమాట. నెక్స్ట్,
బాల వికాస్ గురువుల వస్త్రధారణ, ఇది ఈ మధ్య యాడ్ చేశాం స్లైడ్. ఎందుకు అంటే ఈ మధ్య రిపోర్ట్ చూస్తున్నప్పుడు ఒక గృహ బాల వికాస్ సెంటర్లో ఆవిడ బాల వికాస్ చెప్తుంది పిల్లలకు. ఆవిడ నైట్ వేసుకుని నైట్లో చెప్తుంది క్లాస్. అదిరిపోయాను మీద ఫోటో చూసి, రిపోర్ట్లో కూడా వచ్చేసింది ఆ ఫోటో. అంటే ఆవిడ ఇంట్లో ఉంది, ఏదో పనిలో ఉంది, బాల వికాస్ టైం అయిపోయింది, పిల్లలు వచ్చేసారు, కూర్చొని నైట్లో చెప్తుంది ఆవిడ బాల వికాస్. ఎంత ఇబ్బంది అండి ఒక నైటీలో వేసుకుని పిల్లలు పాఠ్యాంశం చెప్తుంటే. ఇంకా పురుషులే మేమేం తక్కువ అన్నట్టు గళ్ళగళ్ళు ఇంగి కట్టుకొని బనీ వేసుకుని చెప్తాడు ఇంకా బాల వికాస్. ఆయన హోమ్ బాల వికాస్ సెంటర్ ఆయన కూడా. పాపం ఆదివారం ఏ మూడులో ఉన్నాడు ఆయన, ఇట్లా కుర్చీలో కూర్చొని బాగా లుంగి ఇట్లా ముద్దుకొని పెట్టుకొని బనీ వేసుకుని కూర్చొని చెప్తాడు మన పిల్లలకి. అప్పుడు అనిపించింది ఓర్నాయను అది కూడా మనం చేర్చాలి నెక్స్ట్ గురువు స్టైల్లోని. సముచిత వస్త్రధారణ ఖచ్చితంగా గురువులు ఉండాలి, ఎందుకంటే మనల్ని చూసి మళ్ళీ పిల్లలు ఫాలో అవుతారు ఆటోమేటిక్గా. కాబట్టి నెక్స్ట్ గురువులకు కన్వీనర్ల సహకారం. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే చిన్న చిక్కు, సార్ మా కన్వీనర్ మాకు సహకరించారండి, మేము చెప్పింది వినరండి, మేము అడిగింది చేయరండి, మా కోఆపరేషన్ చాలా తక్కువ అండి అని చాలా జిల్లాలలో వింటుంటాం. కానీ తిరుపతి జిల్లాలో ఆ పరిస్థితి మనకు లేదు, ఎందుకంటే ఇక్కడ జిల్లా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి. ఇక్కడ మ్యూచువల్గా గురువులు జరుగుతున్న ప్రతి పరిస్థితిని కన్వీనర్కు వివరించాలి. కన్వీనర్లు కూడా విషయాల దృక్పథంతో అర్థం చేసుకుని గురువులకు సహకరించాలి. ఎప్పుడైతే బాల వికాస్ గురువులు టౌన్ ఇన్ఛార్జెస్ కన్వీనర్లకు మంచి సుహృద్భావన, మంచి సత్సంబంధాలు ఉంటాయో అక్కడ బాల వికాస్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకు చెప్తున్నట్టండి, నేను బాల వికాస్లో ఉన్నప్పుడు ఒక డ్రామా ధర్మవ్యాధుడు అని మాకు డ్రామా నేర్పించారు గ్రూప్ 1లో. నేను దాని ధర్మవ్యాధుడు కౌశికుడి పోర్షన్ అనమాట. నాది బ్రహ్మాండం ప్రిపేర్, దాని డ్రామా డ్యాన్స్లో బలిపించి అంతా అయింది. ఇంక ఈశ్వరం బట్టే ప్రోగ్రామ్ జరగాలి, సమితిలో మీటింగ్ చేశారు. మా కన్వీనర్ ఉండి, అమ్మ ఫండ్స్ అంతా సేవలకు అయిపోయినాయి, ఈ సంవత్సరం డ్రామాలు డ్యాన్స్ ఖర్చు పెట్టే కుదరదమ్మా, కాబట్టి మన ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని పోస్ట్పోన్ చేశాను. అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈశ్వరం బడే వచ్చింది, మళ్ళీ ధర్మవాది డ్రామాని మళ్ళీ స్టార్ట్ అనమాట ప్రాక్టీస్. మళ్ళీ అంతా బ్రహ్మాండ రెడీ చేశారు, మళ్ళీ మీటింగ్ చేశారు. అమ్మ ఈ సంవత్సరం మనం ఏదో ట్రైనింగ్ పెట్టాము, స్పిరిచువల్ ట్రైనింగ్, మెడికల్ ట్రైనింగ్, దాని డబ్బులన్నీ ఖర్చు అయిపోయామ్మా, మళ్ళీ ఈశ్వరం బడే చేసే కుదరదు, మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ చేద్దాం ప్రోగ్రామ్ అని. అట్లా నేను 4వ క్లాస్ నుండి ప్రిపేర్ అయిన డ్రామా నేను డిగ్రీ ఫస్ట్ ఉన్నప్పుడు వేసానంట డ్రామా. నేను వదలలేదు, ఆయన వదలలేదు. నా దగ్గర ఫోటో కూడా నిప్పని చూపిస్తాను. డిగ్రీ ఫస్ట్ లేసిన డ్రామా అదే కౌశికుడి పోర్షన్. పాచిందే పాడరా పాచిపల్ల దాసినట్టు అదే డైలాగులు, అవే పద్యాలు, ఇంట్లో ఉన్న అవే. మా అమ్మ అయింది, ఒరే నీ జీవితంలో డ్రామా వేస్తావో లేదో, చంపుతున్నావు పద్యాలు పాడి పాడి ఇంట్లో. నా గొంతు బాగుంటుందండి, నేను అందుకు భజనలు పాడను, ఎక్కడ అసలు పాడను. మా అమ్మ ఒరే అమ్మ పద్యాలు మర్చిపోతానేమ్మ అంటే, ఆవిడ లాస్ట్ మా కానీ అడిగారు మా అమ్మ, సార్ మీరు కనీసం ఈశ్వరం పడేక లేకపోయినా సమితిలోనే ఏం చేసేయండి డ్రామా, వాడు పద్యాలు ఆపుతాడు ఇంట్లో, పాడి పాడి చంపుతుంటాడండి మమ్మల్ని పద్యాలని. మా అమ్మ వేడుకుంటే పాప ఆయన మొత్తాన్ని ఒప్పుకొని డ్రామా వేయించి డిగ్రీ ఫస్ట్ లేచిన డ్రామా. ఎందుకంటే పిల్లలు సున్నిత హృదయాలండి, వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి ఒక డ్యాన్స్, ఒక డ్రామాను, ఒక పాటను, ఒక ఆటను ఏదో ప్రదర్శించాలి, 10 మంది కుతూహల పడుతుంటారు. మనం పెద్దవాళ్ళు ఏం చేస్తాము, డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు, ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాము. చాలా డిసప్పాయింట్ అవుతారండి పిల్లలు. ఎందుకంటే ఆ డిసప్పాయింట్మెంట్ 11 ఏళ్ళు పడ్డాను నేను, చిత్రహింసలు అనుభవించాను నేను మాత్రం. అప్పుడు అనుకున్నాను నేను ఏ రోజుకైనా కూడా నేను కన్వీనర్ అయితే పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాగానే నేను కన్వీనర్ చేశానండి 3 సంవత్సరాలు, ఒకసారి 6 సంవత్సరాలు కన్వీనర్ చేశాను నేను. ఫస్ట్ మా బడ్జెట్లో అలాట్మెంట్ ఫస్ట్ బాల వికాస్కే, డ్రామాలు డ్యాన్సులు ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ వాడి పద్యాలు పాడకూడదు ఇంట్లోనే అనమాట. మళ్ళీ ఏ తల్లి తండ్రి మా ఇంట్లో తల్లిదండ్రులు బాధలు వాళ్ళు పడకూడదు పద్యాలు పాటలతో అని చెప్పేసి ఫస్ట్ బడ్జెట్ బాల వికాస్ కేటాయించే వాళ్ళము. చక్కగా ఇప్పటికి కూడా నిర్విఘ్నంగా బాగా జరుగుతుంది. కాబట్టి కన్వీనర్లు కూడా కొంచెం అర్థం చేసుకుని, ఎందుకంటేనండి అన్ని ఖర్చులు గురువులే పెట్టుకోవాలంటే. ఇప్పుడు ఆటో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అప్పుడు చాలా మంది అండి, మన గురువు చెప్తుంది 11,000 రూపాయలు ఆటోలు పెట్టిందట ఆవిడ. ఫస్ట్ ఫేజ్ ఏం చెప్తాము, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉందని అన్ని స్కూల్ కాలేజీ వెళ్ళి చెప్పి రావాలి. సెకండ్ టైం ఇన్స్ట్రక్షన్ పేపర్లు అన్నీ వెళ్ళి ఇచ్చి రావాలి. 3వసారి మళ్ళీ కండక్ట్ చేయడానికి వెళ్ళాలి. 4వసారి మళ్ళీ ఆ పేపర్లని కలెక్ట్ చేయడానికి రావాలి. 5వసారి మళ్ళీ రిజల్ట్ ఇవ్వడానికి వెళ్ళాలి. 5 సార్లు ఇన్ని స్కూల్ ఆటోలు తిరిగి ఆవిడ 11,000 రూపాయలు ఖర్చు అయిందట. ఆవిడకి సంపాదన లేదు, భర్తను అడుగుతుంది. ఆయన అన్నాడట, నీ వద్దు, నీ కాంపిటీషన్ వద్దు, నీ ఆటో ఛార్జీలు వద్దు, నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉండు. ఆవిడ వచ్చి నేను బాల వికాస్ కూడా డ్రాప్ అవుతున్నాను సార్ అడింది. ఏంటమ్మా కారణము? ఏమి లేదండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏమి లేదండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏమి లేదండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏమిటి ఫ్యామిలీ ప్రాబ్లం అంటే ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. అందుకని ఏం చేసామంటే మొత్తం ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్ అయ్యే ఖర్చు అంతా కూడా సమితినే స్పాన్సర్ చేస్తుంది అని చెప్పాము. ఠకామని కుదురుకున్నారండి మొత్తం అంతా. మేమేదో 15,000 మంది రాసిన 3,200 మంది రాశారు ఎస్సీ రైటింగ్. బ్రహ్మాండ గారు గురువులు ఆటో ఖర్చులు ఇచ్చేస్తారని చెప్పి, ఎందుకంటే మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉండదండి అందరికీ. సో ఎప్పుడైతే ఎక్కువ బాల వికాసంలో ఫ్రూట్స్కి, ప్రసాదాలకు, ప్రోగ్రాములకు, ప్రైజులకు అన్నిటికీ గురువులు ఎత్తిరేమో డబ్బులు
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ బాల వికాస్ గురువుగా ఏదో కాలేజీకి డ్రాప్ అవుతారు. బాల వికాస్ గురు డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయంటే కారణం కన్వీనర్ సహకారం లేకపోవడం వల్లే నేను స్వామి చెప్తున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైతే వస్తాయో గురువుకు ఆటోమేటిక్గా వాళ్ళు డ్రాప్ అవుతారండి. సో కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని కన్వీనర్లు సహకరించాలి. అది గురువులు కూడా సహకరించాలమ్మా. ఇక్కడ కన్వీనర్తో సత్సంబంధం ఉండాలి. ఆయనకేం తెలుసులే, ఆయనకేం చెప్తాంలే, ఆయనకి ఎందుకు చెప్పాలి అలా మనం కూడా అనుకోకూడదు. ఇటువంటి ఎప్పుడైతే మంచి వాతావరణం అక్కడ ఉంటుందో బాల వికాస్ సెంటర్లు మనకు ఖచ్చితంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంది వందల వేల లక్షల మంది బాల వికాస్లో బ్రహ్మాండంగా పూర్తి చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. బట్ టాప్ మోస్ట్ ఇండియాలో క్రీమ్ టాప్ మోస్ట్ మన ఊళ్ళో కూడా ఉన్నారు. వీళ్ళంతా బాల వికాస్ ఎక్స్ స్టూడెంట్స్ ఏనండి. జస్టిస్ రామసుబ్రమణియన్ సుప్రీంకోర్టు జస్టిస్ 1973 బాల వికాస్ స్టూడెంట్. ఐశ్వర్య రాయ్ బచ్చన్ 1988 బాల వికాస్ స్టూడెంట్. డాక్టర్ ఆశీష్ పాండే ఐఐటి ముంబై ప్రొఫెసర్ 1991 బాల వికాస్ స్టూడెంట్. దీననాథ్ కోల్కర్ టీసీఎస్ కంపెనీ చీఫ్ 1984 బాల వికాస్ స్టూడెంట్. గోపాల్ రావు ఎండి ల్యాండ్ మార్క్ ఎడ్యుకేషన్ 1981 బాల వికాస్ స్టూడెంట్. ఐఏఎస్ 1982 బ్యాచ్ డాక్టర్ సాయి కుమార్. హరిరంజన్ రావు ఐఏఎస్ 1989 బాల వికాస్ స్టూడెంట్. హరిరంజన్ రావు లాస్ట్ ఆయనతో నేను కలిసానండి. బాల వికాస్ గురుస్ ట్రైనింగ్కి వచ్చారు. ఆయన పుట్టబట్టుకో టాపిక్ కూడా తీసుకున్నారు. మన ఇద్దరు కలిసాను లాస్ట్లో గౌతమ్. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి మేము చాలాసేపు మాట్లాడాము. నేను అడిగాను, సార్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నారు కదా, మీరు సంస్థ కార్యక్రమాలు వెళ్ళగలుగుతున్నారు సార్ అడిగాను. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా అండి, నేను సంస్థాగత కార్యక్రమాలు వెళ్ళడమే కాదండి, మా ఇంట్లో ఒక రెసిడెన్షియల్ బాల వికాస్ నడుస్తుంది, ప్రతి శుక్రవారం నేనే తీసుకుంటాను బాల వికాస్ క్లాస్ అన్నారు. నేను మీరు కలెక్టర్గా ఉండి ఎలా బాల వికాస్ చెప్పగలుగుతున్నారు సార్ అన్న. అంటే స్వామి కన్నా గొప్పవాడిని నేను. భగవంతుడే దర్శన స్పర్శన సంభాషణల కోసం మన మధ్య తిరుగుతుంటే నాకు పెద్ద బోర్డు ఉద్యోగం ఏముందండి. నాకు ఎన్నో సమస్యలు వచ్చి తెల్లవారు 2 గంటలకు 3 గంటలకు ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కరెక్ట్గా శుక్రవారం మాత్రం మా ఇంట్లో బాల వికాస్ జరిగే టైంలో ఇంటికి వెళ్ళే టైంలో మాత్రము ఈ 5 సంవత్సరాల జీవితంలో నాకు ఏ రోజు సమస్య రాలేదు, ఖచ్చితంగా టైం వెళ్ళి బాల వికాస్ తీసుకున్నానని చెప్పాడు స్వామి. నేను ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చాను, స్వామి నేను కలెక్టర్ అయినా కూడా బాల వికాస్ సెంటర్ మాత్రం నడపాల్సిందే, మా ఇంట్లో నేను తరగతి తీసుకోవాల్సిందే. శుక్రవారం ఈవినింగ్ మాత్రం నాకు ఆ టైం ఇబ్బంది కాకుండా అఫిషియల్ వర్క్ నాకు పడకుండా మీరు కాపాడండి స్వామిని ఒక లెటర్ స్వామి దగ్గర పెట్టుకున్నానండి. శుక్రవారం మార్నింగ్ వచ్చి టేబుల్ పైన కూర్చోగానే స్వామి ఫోటో ఉంటుంది, ఆ టేబుల్ పైన దండం పెట్టుకుంటాను. వితౌట్ బ్రేక్ 5 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం బాల వికాస్ చెప్తున్నానండి అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కన్నా బిజీ అండి మన లైఫ్. ఏమన్నా ఆయనకన్నా ఎక్కువ వర్క్స్ ఉంటాయి మనకేమన్నా. సంకల్పం పవిత్రంగా ఉంటే రిజల్ట్ కూడా పవిత్రంగానే ఉంటుంది. స్వామి అన్నారు, స్వామి చాలాసార్లు మేము ఆ పని చేయాలనుకుంటుంటాము, అవి ఏవో అనుకుంటుంటాము, కానీ కొన్నిసార్లు చేయలేకపోతున్నాం స్వామి అన్నారు. స్వామి చక్కని పద్యం చెప్పారు కదండి, మనసులోని భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు, మనసులోని భావము మలినమైన ఫలము కూడా ఆ రీతిగానే మలినమగును అన్నారు. సో మన భావన ఎట్లా ఉంటే మనకు వచ్చే కార్యసిద్ధి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి బాల వికాస్ గురువులుగా మనమంతా చక్కగా ఇవాటి పాఠ్యాంశాలంతా విని